ఇక్కడ ఇవి చెప్పాలని ఆపించారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియ ఒకటే నామం, అది ఒకే లైన్. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి ఈ మూడు సమన్వయ శక్తి స్వరూపిణి. ఏ పని చెయ్యాలన్నా జరగాలన్నా ఆ పని చేద్దామనే సంకల్ప శక్తిని ఇచ్ఛాశక్తి అంటారు. ఇప్పుడు మనం ఈ లలితా సహస్రనామం మళ్ళీ చెప్పాలని నాకు ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. మధ్యలో 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది మధ్యలో చెప్పాలని, కానీ నా లోపల సంకల్పం ఉంది. దానిని ఏమంటారు? ఇచ్ఛాశక్తి అంటారు. ఏ పని ఏ విధంగా జరగాలో నిర్ణయించే శక్తిని, ఏ విధంగా జరగాలది, ఎట్లా జరగాలి, సహస్రనామ జ్ఞాన యజ్ఞం ఇది. దానికి జ్ఞానం కావాలి, జ్ఞానశక్తి. ఏ పనిని ఎలా చేయాలన్నా నిర్ణయించే శక్తిని జ్ఞానశక్తి. ఇది ఇట్లా చెప్తే బాగుంది. వీళ్ళకు ప్రతి నామం మీకు అర్థం చెప్పాను. ప్రతి నామానికి బోలెడు టైం పడుతుంది. దాన్నే నేను మాటతోటి ఒక నామానికి కలిపి, ఒక శ్లోకానికి ఒక లైన్ మొత్తానికి కలిపి అర్థం చేస్తుంటే తేలిక అవుతుంది. అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది మరి అట్లా చెప్పాలా, ఇట్లా చెప్పాలా, వీళ్ళకి ఎట్లా చెప్పాలని నా లోపల ఉండే జిజ్ఞాస చూసారా? అది జ్ఞానం. కార్యాచరణకి సూచించే శక్తి క్రియ అంటారు. ఈ క్రియాశక్తి ద్వారానే శివునిలో నుంచి ప్రపంచం వ్యక్తమవుతుంది, ఈశ్వరుడిలో ఉన్నది. సాధకునికి యోగ సాధనలో ఆమె మూడు రకాలను శక్తులను ఇస్తుంది. ఎవరైతే అమ్మ ఉపాసన చేస్తూ సాధన చేసుకుంటారో వాళ్ళలో ఇచ్ఛాశక్తి, నాకు కోరిక కలిగించింది. అమ్మ నాకు లలితా సహస్రనామం మళ్ళీ చెప్తే బాగుంటుంది, నేను చెప్పగలనా, 4 ఏళ్ళు అవుతున్నది మళ్ళీ వీళ్ళకి అంటే నా లోపల జిజ్ఞాస, నన్ను ప్రేరణ చేస్తుంది ఎవరు? నా లోపల ఆమె. నాకు కోరిక కలిగించింది. ఇది భౌతిక పరమైంది కాదు, ఏదో వండి పెట్టుకోవడం, తినటం, కొనుక్కోవటం, కట్టుకోవటం అట్లాంటి కోరికలు కాదు. ఇది దైవారాధనలో లీనమైన వాడికి కదిలేది. ఆ కలిగేది ఎప్పుడు కలుగుతుంది? దైవారాధనలో లీనమయ్యేది ఎప్పుడు? సాధన చేస్తే. ఎప్పుడైతే సాధకుడుగా పూర్తిగా మాట్లాడో, ఏ ఆశాపాసము లేక, నేను ఊరికనే ఆశాపాసలుగా కానీ చెప్పను, నేను చేయగలుగుతున్నాను. ఎక్కడ ఏ కోరిక అటుకు లేకుండా, ఎక్కడ ఏ కోరిక లేకుండా చేసేది ఎట్లా వస్తున్నది? మామూలు ప్రపంచంలో రాదు. నేను కూడా మామూలు ప్రపంచంలో తిరిగేటప్పుడు ఇలాంటి కోరిక, ఇది చేసేది కావాలి అనే కోరిక ఉండొచ్చు. ఇప్పుడు అట్లాంటిది ఏముండదు. ఎందుకంటే సాధనలో పరిపక్వ శక్తి చెందిన తర్వాత ఏ అతుకు ఆరాటము లేకుండా అందరికీ చేకూర్చే గుణాన్ని ఆమె ప్రసాదిస్తున్నది అంటారు. సాధకుని ప్రతి ప్రయత్నంలోనూ ఒక కోరిక ఉంటుంది. దానిని ఒక క్రియాకలాపం ద్వారా ఫలితాన్ని పొందుతాడు. ఆ ఫలితానుభవం జ్ఞానము. అంటే జీవుని ప్రతి ప్రయత్నము ఇచ్ఛా జ్ఞాన క్రియా జ్ఞానముల 3 సమిష్టి రూపం. ఇదంతా 3 శక్తుల సమన్వయం. ఒక్క శక్తి ఉంటే నాలో ఇచ్చ ఉంది లోపల నిగ్రహపూర్వకంగా ఏం ఉపయోగంలా. దానికి కదా జ్ఞానం ఉండాలి కదా. నాకు జ్ఞానం లేకుండా కోరిక ఉంటే ఏం ఉపయోగం? యూజ్ లేదు. ఇచ్చతో పాటు జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో పాటు ఏముండాలి? ఇవాళ ఇదంతా క్రియ. ఇలా 3 సమన్వయ స్వరూపమే అమ్మవారు. అయితే ఇప్పుడు మనకు ఖడ్గమాలలో లోపల త్రికూటం ఉంది. ఎక్కడది త్రికూటము? ఎన్నో ఆవరణము? 8వ ఆవరణం. సర్వానందానికి ముందర ఉండే చక్రం ఏది ఖడ్గమాలలో? సర్వసిద్ధిప్రద చక్రంలో ఉండే 3 కోణాలలో ఉండే దేవతలు 3. వాళ్ళెవరు? మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభాగమాలి. ఆ 3 కూడా ఈ శక్తులను సూచిస్తున్నారే. శక్తులను ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా కామేశ్వరి, వజ్రేశ్వరి, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభాగమాలి. ఈ 3 దేవతలు ఆ త్రికోణంలో ఓనర్స్ గా ఉంటారు. 3 ఒక్కొక్క చోట. ఇక్కడ త్రికోణం ఇట్లా ఉంది. ఒక దానికి ఏమన్నా మహావజ్రేశ్వరి, ఒక కోణానికి ఏమన్నా మహాకామేశ్వరి, ఒక కోణానికి ఏమన్నా మహాభాగమాలి. అట్లా త్రికూటంలో అక్కడ ఉండే
శక్తులే ఇక్కడలో మనకు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల ద్వారా ప్రేరణ ఇస్తున్నారు. ఆ 3 శక్తులే ఇక్కడ చూస్తే ఏమన్నా త్రికూటంగా ఉంటాయి లోపల. శ్రీచక్రం తెలుసు మీ అందరికీ, లోపల ఉండే త్రికూటం లోపల అంతర్గతంగా ఉండేమో త్రికూటం నుంచి కదా బిందువుకు వెళ్ళాల్సింది. బిందువులో అమ్మ అయ్య ఇద్దరు ఉంటారు, శివశక్తులు ఇద్దరు. అక్కడ దాకా ఈ దేవతలందరూ ఒక్కొక్క పరివార దేవతలు ఒక్కొక్క ఆవరణలో ఉంటూ ఉంటారు. ఇవి మనకు ఖడ్గమాలంతా అదే. వీళ్ళందరినీ దాటుకుంటూ ఈ శక్తుల ద్వారా మనం పొందే లాభము నష్టము అని వాటిని మంచిగా చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, చెడుగా చేస్తే ఎలాంటి రిజల్ట్, రెండు కూడా మనకు ఖడ్గమాలలో మొత్తం ఉంది. వినాలి రైతే ఖడ్గమాల వినాలి. అట్లా ఈ 3 శక్తుల స్వరూపమే ఈ త్రికోణంలో శ్రీచక్రంలో ఉండే త్రికూటంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. అందుకోసమని ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి ఆమె అమ్మవారే. సర్వాధార సుప్రతిష్ట సద్రూపధార. ఈ సృష్టికి మొత్తానికి ఆమె ఆధారం. మనం ఆమె ఆధారం లేకపోతే ఇక్కడ జీవించలేము. అమ్మవారే ప్రతి ఒక్క క్షణం అన్ని జీవులకు, మనకే కాదు అనేక కోటి బ్రహ్మాండ జనని ఈ దృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఆమె ప్రసాదిస్తూ ఉంటుంది. దాని గురించి మనకి ఈ నామంలో చెప్పారు. సుప్రతిష్ట సద్రూపధ, అన్నింటికీ మూలకందంగా అన్నింటినో నెలకొని ఉన్న సర్వేశ్వరి మంచిని చెడుని సమానమైన దృష్టితో చూస్తుంది. ఉండేది ఉండనిది, నిలిచేది నిలవనిది, మంచిది చెడుది అన్నీ పరమేశ్వర సృష్టిలో ఉన్నది. సర్వాధార సుప్రతిష్ట సద్రూపధారి అష్టమూర్తి రజాతి. దీనిలో ఆమె సంతతి ఎలా ఉన్నా ఆమెకి ఆమె సంతతి అంటే సాధకులు భక్తులు, వాళ్ళు ఆమె సంతతి. పుట్టిన వాళ్ళందరూ ఆమె సంతతి కాదు. ఎవడైతే సాధన చేస్తూ ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళు అమ్మ సంతతి. మేము అమ్మ పిల్లలమని ధైర్యంగా హాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చేసేది శ్రీ విద్యా పరంపర కాబట్టి చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే చెప్పుకోలేంగా. అన్నింటినీ బాగు చేసేందుకే ఆమె ప్రయత్నిస్తుంది. అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని కుటుంబరూప నిర్ద్వైతాద్వైత అన్నదా వద్దా వృద్ధ బ్రహ్మచైక చౌత్రి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ భాషారూప బృహత్సేన భావాభావవర్జిత సుఖారాజ్య శుభకరి శోభన సులభారతి రాజరాజేశ్వరి రాజదాయిని రాజవల్లభ రాజకృప రాజపీఠ నివేశ రాజ్యలక్ష్మి భోజనాదాశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధాన. ఆమె పంచభూతాలలో, పంచభూతాలు ఎవరు? ఈ 5 సూర్య చంద్రుల్లో యజ్ఞం చేసే యజమానిలో ఆమె అష్టమూర్తిగా భాషిస్తుంది. ఎంతమంది? వీళ్ళు 5, 6, 7, 8. ఎవరు? యజ్ఞం చేసే యజమానిలో, సూర్యచంద్రుల్లో, పంచభూతాల్లో ఈమె అష్టమూర్తిగా గోచరిస్తుంది. అదే కాకుండా ఇంకో రకంగా ఏంటంటే లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభాస్తుష్టి ఇవి కూడా పరమేశ్వరి యొక్క అష్టమూర్తులని ప్రకటిస్తాయి. ఏవి? గౌరీ, తుష్టి, ప్రభాధృతి ఈ అష్టమూర్తులను ప్రకటిస్తాయి అమ్మవారి స్వరూపంగా. జన్మించిన జగత్తుకే కాక జన్మించిన దానికి కూడా ఆమె అధీశ్వరి. ఎక్కడ ఇది వచ్చింది మనకు? ఏకాకి లోకత్రయ విధాయిని అష్టమూర్తి అజాజేత్రి లోకయాత్ర విధాయిని. ఈ ప్రపంచంలో ఆమె తిరుగుతూ ఉంటుంది. అంటే ఎలా తిరుగుతుంది? జన్మించిన జగత్తుకే కాక జన్మించని దానికి కూడా ఆమె అధీశ్వరి. జన్మించని దానికంటే ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, దాని విత్తనం ఉంది. ఆ విత్తనంలో చైతన్యం లేకపోతే నీకు అది జడత్వం అనుకోవడానికి వీలే.
ఇప్పుడు కందులు ఉంటాయి, కందుల్లో జడత్వం ఎందుకు ఉంటుంది? కంది పప్పులో పప్పు చేస్తే ఉండకపోవచ్చు, కానీ కందుల్లో చైతన్యం ఉంటుంది. ప్రతి గింజలో చైతన్యం ఉంటుంది. మరి విత్తనాల్లో అంత మరి చెట్టు ఉందని నువ్వు విత్తగలవా? అందుకోసం జడత్వంలోనూ ఇదిగో ఇక్కడ జన్మించిన జగత్తుకే కాక జన్మించిన దానికి కూడా ఆమె అధీశ్వరి. అదే కాకుండా ఇంకోటి ఉదాహరణ ఏమన్నా చెప్పండి. తల్లిపట్టులో బిడ్డ ఉంటాడు, వాడికి చైతన్యం లేకపోతే విశ్వారిస్తాడు. కానీ తల్లిపొట్టలో ఉన్నప్పుడే వాడు 5 రోజుల నుంచే వాడిలో చైతన్యం వస్తుంది. ఉంటుండలేదా? ఇది సహజమైంది. కానీ దానికి కూడా ఆమె అధీశ్వరి. అందుకోసం అని పిల్లలు లేని వాళ్ళకి కానీ పిల్లలు పుట్టిపోయే వాళ్ళకి కానీ మనం దీక్ష ఇస్తాం. ఎందుకని? కాలక్షేపానికి దీక్ష. అమ్మని ఎప్పుడైతే మనం పట్టుకొని ఉంటామో దీక్ష తీసుకొని, ఎంతమందికో పిల్లలు లేని వాళ్ళకి దీక్ష, మండల దీక్ష లేదు, 2 నెలలు పిల్లలు లేని వాళ్ళకి దీక్ష చేయాలి. వాళ్ళు నేను చెప్పి నియమాల ప్రకారం దీక్ష చేస్తే ఖచ్చితంగా బిడ్డలు పుట్టారు. అది మన గొప్పతనం కాదు, ఆమెది. కాకపోతే నన్ను అమ్మ వాడుకుంటుంది. ఎప్పుడు వాడుకుంటుంది అమ్మ? నన్ను శుభ్రంగా కడిగినట్టు ఆమె సేవలో భగవరాధనలో ఉంటే ఏ మలినాలు లేకుండా. మలినాలు ఏంటి ఇక్కడ ఈ ప్రపంచంలో? లేకుండా అరిషడ్వర్గాలు లేకుండా ప్రతి ఒక్క క్షణం శుభ్రం చేసుకుంటూ, ఎందుకంటే మనం ప్రపంచంలో ఉన్నాం. నువ్వేమి చేయకపోయినా ఇల్లు ఎట్లయితే మనం తాళం పెట్టిపోయి చిమ్మకపోతే ఎట్లా గాలికి పడుతుందో, అలా ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు గాలికి కూడా మనకు ఊరికిన మనం ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాం. ఎప్పుడు భగవద్ధ్యాసలు అయినా సరే మలినాలు పడతాయి. ఆ మలినాలు అందుకోసం రాజు చెంగుని ఎట్లయితే రోజు తోమి తలతల ఓ రోజు తోమకపోతే మరకలు పడిపోతాయి, అలాగే మనం కూడా బద్దకించకుండా ప్రతిరోజు దైవారాధన ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే మరకలు పడతాయి బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు, అది సహజం. మరి పడిగినవన్నీ కడుక్కోవాలిగా. అందుకోసం వీలైనంత మటు పడకుండా చూసుకోవాలి. ఒకవేళ పడ్డాయనుకో ఎప్పటికప్పుడు కడిగి పారేయటం. అందుకని దైవారాధనతో కానీ కడగబడదు. నువ్వు మామూలు ప్రపంచంలో కూర్చొని మాట్లాడుతుంటే అవే పడతాయి. అవి పడకుండా ఏం చేయాలంటే పడ్డాయి కడుక్కోవాలి. పడటం సహజం ప్రపంచంలో అని ఎప్పుడు తెలుస్తుంది? సాధన చేసి ఉపాసన బలం పెరిగినప్పుడు తెలుస్తుంది. మామూలుగా అయితే తెలియదు. నన్ను అన్నారే అని పీక్కుంటూ ఉంటాం. అట్లా ఈ జగత్తుకి జన్మించిన జగత్తుకే కాక జన్మించని దానికి కూడా ఆమె అధిష్ఠిస్తుంది. ఇప్పుడు అర్థమైందిగా. దేనికి? ఏకాకిని, అష్టమూర్తి, రజాజైత్ర, లోకయాత్ర విధాయిని. అదే కాకుండా ఉన్నదాన్ని లేని దాన్ని అన్నింటినీ జయించిన ఆమె అజాజైత్రి. ప్రతి దాన్ని ఆమె జయించగలదు. అయ్యా ఇవి ఉప్పు నీళ్లు కాస్త మంచి నీళ్ళుగా చేయవా అంటే అమ్మ చేసేస్తుంది. అమ్మ ఒక పిల్లలు లేరు కాస్త పాపం పిల్లలు అమ్మ అమ్మ పుట్టి చేస్తుందని. ఈ లోకంలో మొత్తం యాత్రలు అనమాట. లోకయాత్ర విధాయిని అజాజైత్రి. ఆమె జయించిందంటూ ఒక్కటి ఉండదు, అన్నిటినీ జయించేస్తుందని. ప్రపంచ యాత్రను పర్యవేక్షిస్తూ దారి తప్పకుండా ప్రయాణం సాగేటట్టు చూస్తుంది. ఎవరి ప్రయాణము? మనల్ని కూడా. అజాజైత్రి ప్రపంచ యాత్రను పర్యవేక్షిస్తూ ప్రపంచంలో ఆమె తిరుగుతుందా? మన కళ్ళకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. కానీ ప్రతి వాళ్ళల్లో ఉన్నదే అమ్మవారు అంటాం. నిశ్చితంగా దైవశక్తి ప్రతి వాళ్ళల్లో దాన్ని ప్రేరణ చేసేవాడు ప్రేరణ పొందాలి. అందుకు మనం వినేది కాలక్షేపానికి కాదు, వినటం మనలో ఉండే దైవశక్తిని ప్రేరణ చేసుకోవటానికి. అది ఇక్కడ చెప్పింది. ప్రపంచ యాత్రను పర్యవేక్షిస్తూ దారి తప్పకుండా ప్రయాణం కొనసాగేటట్టు చేస్తుంది. ఏకాకిని భూమ రూప నిర్ద్వైత అద్వైత వర్తిత. ఏకత్వం ఆమె ప్రధాన లక్షణం. అనేకత్వం, నానాత్వం, బహుళత్వం ఆమె సృష్టిలో లేనిపోని భ్రమలు. అదేంటండి? ఏకాకిని భూమ రూప
నిర్ద్వైత ద్వైతవర్తిత. అదెట్లా గుర్తుంది? ఆమె ఏకాకి లక్షణం అంటున్నారేంటి అంటే సకల చరాచర జగత్తుకు ఆమె ఒకే ఒక్క ఆత్మతత్వం ఉండి ఉద్భవించింది. నీలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, నీలో అందరిలో ఆత్మ ఉంది. ఇది అందరికీ ఒక్కొక్కటేగా 2-3 ఆత్మలు ఉంటాయి కళలో. అన్నీ కలిపి ఒక్కటే ఏకత్వం. ఏకాకిని భూమ రూప నిర్ద్వైత ద్వైతవర్తిత. ఇందులో ద్వైత భావానికి తావే లేదు, నానాత్వం అసలే లేదు. జీవాత్మ పరమాత్మకు భిన్నమైన పదార్థం కాదు. ఎప్పుడైతే సాధన చేసి ఉపాసనలో ఉత్తీర్ణం అవుతున్నాడో అప్పుడు ఏం చెప్తాడు వాడు? బయట ఉండే అమ్మవారు నేనే అమ్మవారిని అనే భావనకి ఎదిగిపోతాడు. ఎదిగిన వాడిలో అహంకారం ఉండకూడదు. ఏముండాలి? అహంకారం ఉండకూడదు. పెరిగే కొద్దీ ఏకత్వంగా ఒకే స్వరూపంగా అమ్మవారి నాలో ఉందంటే అమ్మవారి లక్షణం ఏంటి? కన్నా ఈ సృష్టి మీద అంతా ఆమె ప్రేమ గుర్తిస్తుంది. అలాంటి గుణాలు నీకు రావాలి. అమ్మవారి నాలో ఉందని చెప్పడానికి సామాన్య విషయమా? ప్రతి వాళ్ళ మీద ప్రేమతో, వాడు చెడువాడో మంచివాడో మనకు అనవసరం. అందరి మీద ప్రేమతో మెలగాలి. ఇంకా ఏం కావాలి? దయ కావాలి, కరుణ కావాలి, తర్వాత ఉదారత కావాలి, త్యాగం కావాలి. ఇవన్నీ అమ్మవారి గుణాలు. నాలో అమ్మవారు ఉందంటే ఊరికనే ఉంటుందా? అందుకోసం అని సాధన చేసి 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 వాళ్ళు తనలో తాను ఉండే ఆత్మస్వరూపాన్ని దర్శించి దానిలో లీనమై ఉంటారు ఏకత్వంలో. ప్రపంచం అంతా నేను చూస్తేనేగా ఉంది, నేను చూడకపోతే ప్రపంచం ఏం లేదుగా. కాబట్టి నాలో ఉన్నది ఈ ప్రపంచం అంతా అని తెలుసుకుంటాడు. నాలో నుంచి అన్నీ వచ్చాయి, నేను చూడలేదనుకో ఏముండదుగా. అప్పుడు నేను ఎక్కడ ఉంటాను? తన ఆత్మలో తను ఉంటూ ఏకత్వంలో. అదే ఇక్కడ ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్తిత. రెండో ద్వైత భావానికి అసలు స్వావే లేదు. జీవాత్మ పరమాత్మకు భిన్నమైన పదార్థం కాదు, రెండూ కలిసి ఒకటే. ఈ జీవ బ్రహ్మ సమైక్యమే చిన్మయుడు సాధించే సార్వభౌమ సామ్రాజ్యం. ప్రపంచంలో ప్రాణికోటి అనుభూతి వేరువేరుగా ఉన్నా ఆలోచనలు, అందరి ఆలోచనలను, అందరి చేష్టలను ఒకే చోట కేంద్రీకరించి చూస్తే అది అమ్మ స్వరూపం. దానికి ఉదాహరణ ఏంటంటే మనందరం కూర్చొని ఒకే స్వరంతో లలితా సహస్రనామం చదువుతున్నాం. చదువుతుంటే ఏంటి? ఒకే గొంతుగా వినిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది గొంతులు ఒకే గొంతుగా ఎట్లా వినిపిస్తుందమ్మా? ఒకే నామం వినిపిస్తుంది. ఈమె వేరే నామం, అందరు కలిసి చదివేటప్పుడు ఒకే నామం, ఒకే సహస్రనామం అందరు చదువుతుంటే ఒక్కరే చదువుతున్నట్టు వినిపిస్తుంది. ఎవరైనా అపస్వరం చదివితే నేను ఒప్పుకోను. నా లోపల చదువుకోండి అంటారు. వనవడం మీన్స్ ద్వేషమా? కాదు, తప్పు చదవకూడదు, తర్వాత అపస్వరం కాదు. అప్పుడు ఏమవుతుంది? వినేవాడికి ఒకే స్వరం వినిపిస్తూ, కళ్ళు మూసుకున్న ఒకే స్వరం చదివేటప్పుడు ఒక్కడే మొత్తం అందరు కలిసి ఒకటి కానీ, అంతే కదా? అదే కళ్ళు. ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్తిత. అందరి చూపులను, అందరి వాక్కును, అందరి ఆలోచనలను, అందరి చేష్టలను ఒకే చోట కేంద్రీకరించుకుంటే అదే అమ్మ ఒక్క ఉనికి. ఈ ఉనికిని తల్లి ఉనికి, అక్కడి నుంచే అదే తల్లి ఉనికి. అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? అందరిలో ఉంటే ఎట్లా మనకు అనుభూతి ఎట్లా వస్తుంది? కలిస్తే ఒకళ్ళుగా చదివేటప్పుడు, అందరు కలిసి ఒకటే చదివేటప్పుడు, ఒకే స్వరంగా వినిపించినప్పుడు ఆ ఒకే స్వరంగా ఆ వాతావరణంలో ఉండే ఆ ఒకే స్వరం అమ్మ స్వరూపమే. ఇక్కడ విడివిడిగా అందరు చదువుతున్నా సరే ఒక్కటిగా వినిపిస్తుంది. ఆ ఒక్కటిగా ఉన్నదే మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టుంటామో
ఆ ఒక్క స్వరంలో వినిపిస్తూ ఉంటుంది. అయితే అది మనం అలవాటు చేసుకోవాలి. అభ్యాసం చేస్తే కానీ రాదు. వీళ్ళు అనక్లేసి పెట్టుకున్నారు, వీళ్ళు గొలుసు పెట్టుకున్నారు, వీళ్ళు చీర కట్టుకున్నారు అని చూసినంత కాలం అనుభూతి రాదు. ఎట్టొస్తుంది? అనుభూతి రాదు కదా. ఆ అనుభూతిని పొందాలి. అందుకు మనం పూజలకి వెళ్ళేది. చీర భలే బాగుంది కదా, ఇది భలే బాగుంది కదా, నెక్లెస్ భలే బాగుంది, మనం ఇదే దీని నుంచి బయటే రావటం. ఒకసారి ప్రయత్నం చేయండి. మనం పూజకి వెళ్ళినప్పుడు మన సహస్రనామం స్టార్ట్ చేసిన వెంటనే అందరు కడుగు పెట్టుకొని సహస్రనామం పెద్దగా వేసి ఆ స్వరాన్ని, మీ స్వరాన్ని మీరు విన్నాక వాళ్ళందరినీ ఈ స్వరాల్లో కలుసుకోవాలి. అది ప్రయత్నం చేయాలి. అదే సాధన. అదే సాధన. మనం సాధన కోసమే పూజలకు వెళ్ళటం, కాలక్షేపానికి వెళ్ళటంలా. మనల్ని మనం సేవ ద్వారా మెరుగుపరచుకోవడానికి. ఏ మెరుగు రానంతకాలం మళ్ళీ యథాస్థాన ప్రవేశయామి. చేసేది పూజలు, రెండో మాట నేను అనకూడదు. మనం బుద్ధులు కూడా అట్లనే అయిపోతున్నాయి యాంత్రికంగా. అట్లా కాకూడదు. ఒకళ్ళకొకళ్ళకి ఈ విన్న తర్వాత మార్పు రావాలి. అట్లా నేను చెప్పిన ప్రతి చోట చాలా మందికి మార్పు వస్తుంది. ఎంతమంది ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూశారుగా. ఇంకా నేను ఇంకో చోట చూడాలి. నేను చెప్పిన చోట 5th grade వాళ్ళు కూడా ఇప్పటికి వెళ్తుంటారు. వాళ్ళ పాపం 200 మంది. ఎందుకంటే నేను చెప్పాను, నేను మర్చిపోతా. వాళ్ళు అమ్మ అమ్మ అని కలవరిచేది వాళ్ళు. ఎందుకంటే బీజం వేసేటప్పుడు మంచి విత్తనం వేస్తే ఏమవుతుంది? మంచి భావాలు పెరుగుతాయి. అందుకోసం మన లోపల మంచి భావాలను పెంచుకోవాలి. ప్రపంచంలో సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అన్నీ సహజం ఉంటూనే ఉంటాయి. ఎంత దగ్గరవాడికి అంత. వాటిని చూస్తూ రోజులు గడిపేస్తున్నాం. ఆల్రెడీ మనకు వయసు కూడా అయిపోతూ ఉన్నది. కానీ ఏం నేర్చుకున్నామంటే మా బ్యాంక్ నేను సరసన బాగా చదువుతాము, పూజలు బాగా చదువుతాం. అంతేనా? నీలో మార్పు ఏమొచ్చింది అని ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తే నువ్వు కావాలా, కరెక్ట్ ఆన్సర్ రాలేదనుకో కరెక్ట్ చేసుకోవాలి. అందుకు అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మచర్య బృహతి బ్రాహ్మణి బ్రాహ్మణి బ్రహ్మానంద. ఆమె నుంచే ఆహారం. అన్నద అంటే ఫుడ్ మనకు. అక్కడి నుంచి ఆహారం, పాడి పంటలు, ధనధాన్యాలు, భోగవాద్యాలు అన్నీ లభిస్తాయి. ఆమె దగ్గరికి వెళ్ళిపోతే సరే. మన చెత్త అంతా మనల్ని కడుగుతూ ఉంటుంది. కష్టాలు బాధలు పెట్టి అన్ని చెత్త అంతా జన్మ జన్మల ప్రారంభాలన్నీ కడిగించి మన చేత ఎవరి చేత కాదు కడిగించి మనల్ని శుద్ధి చేసి మనకు అన్ని అన్నదా. భోజనానికి ఎవరైనా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఎవడి మనకు జరగలేదని చెప్పిన వాడు ఒక్కడు లేడు. కష్టాలలో కూడా మనకేం కొర ఉండదు. వసుధ, వసుధ అంటే పాడి పంటలు ఇచ్చేది, ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్నీ లభిస్తాయి. సకల సౌభాగ్య సంపదకు మూల స్థానం అమ్మలగానే ఆమె. బృహతి అంటే చాలా పెద్దది అని ఒక అర్థము. పెద్దమ్మ అని. వృద్ధ, బృహతి అంటే వృద్ధ అంటే ముసలివాళ్ళని కాదు, అనాదిగా ఉంది. వృద్ధ అంటే ఇంకో అర్థం అంటే వృద్ధి పొందించేదని. వృద్ధ అంటే. బృహతి అంటే చాలా పెద్దది. ఈ సృష్టి అంతా ఆమె. ఆ సృష్టి మొత్తం చేస్తే అందరి కూర్చొని ఆమెలో నుంచి మొత్తం సృష్టి వచ్చింది. అంత పెద్దది ఆమె, అందరికంటే పెద్దది. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మచైక స్వరూపిణి. పెద్దలకు పెద్ద అయిన బ్రహ్మలో ఆత్మను ఐక్యం చేసే పెద్ద ముత్తైదువ భూమాదేవి. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మచైక స్వరూపిణి. భూదేవి మాదేవి రెండు ఆమె. భూదేవి లేని ఫలకారం. మాదేవి అంటే అమ్మవారి లలితాదేవి. మాదేవి లేని మమకారం కలిసి భూమాదేవిగా సాక్షాత్కరిస్తుంది అమ్మవారు. భూమాదేవి అంటే ఇంకో అర్థం ఏంటంటే భూమి అని కూడా అర్థం. భూమాత.
సకల దేవతలను కన్న సర్వేశ్వరు కనుక ఆమె యందు అందరికీ గౌరవం. మృతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. బ్రహ్మ భార్య సరస్వతీదేవి, విష్ణు భార్య లక్ష్మీదేవి, మహేశ్వరుని భార్య పార్వతీదేవి. ముగ్గురిలో ఆమె మూర్తి భవించి ఉంటుంది. అందరికంటే పెద్దది కనుక ఆమె బృహతి. పెరగటమే ఆమె స్వభావం. బ్రహ్మవాచ్యమైన మంత్రానికి కూడా పెరుగుదల ప్రధాన లక్షణం. ఏంటి ఇక్కడ మంత్రానికి పెరుగుదల ఏంటి? మంత్రానికి కూడా పెరుగుదల ప్రధాన లక్షణం. పెరుగుదల అంటే మంత్రంలో ఉండే సిద్ధిని నువ్వు పొందటం. ఎప్పుడైతే మంత్రసిద్ధి అందుకు మీకు అందరికీ చెప్పా కదా నేను, మంత్రసిద్ధి కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? సత్యం చేసినప్పుడు మంత్రసిద్ధి రాదు. గౌరీ పంచాక్షరి చేసిన తర్వాత మంత్రసిద్ధి. దానికి గుర్తేంటి? మంత్రసిద్ధి కలిగిందని గుర్తేంటి? ఎవరిని నేను వైభవలక్ష్మి పూజకు మంత్రసిద్ధి లేని వాళ్ళని పంపించను. గౌరీ పంచాక్షరి చేసిన వాళ్ళనే మంత్ర మొదలు పెట్టించడానికి కానీ పూజ చేయించడానికి కానీ పంపిస్తారు. కూడా మనిషి ఇంకోడు ఊత వాళ్ళు వెళ్తారు కానీ మంత్రం లేని వాళ్ళనే నిరాకరించారు. కానీ మంత్రసిద్ధి ఎవడైతే గౌరీ పంచాక్షరి చేసి మంత్రసిద్ధి పొందుతారో, మంత్రంలో వాళ్ళు ఆ మంత్రం చేసి ఆ మంత్రసిద్ధి వలన ఇవాళ చెప్తున్నారు అర్థం. ఎవడైతే మంత్రం చేసి మంత్రసిద్ధి పొందుతాడో వాడు వెళ్ళి ఎక్కడైనా పూజ చేయిస్తే ఆ పూజకి ఎలాంటి లోటు పడదు. వాళ్ళు వస్తే ఏవో అడ్డంకులు, అవరోధాలు, ఆటంకాలు వస్తాయి. వాళ్ళకి శక్తి లేదు అక్కడ. శక్తిని ఎప్పుడైతే నిబిడీకృతం చేసుకుని ఉంటాడు. అందుకోసం అమ్మ ఎవరంటే వాళ్ళు వెళ్ళి మొదలు పెట్టడానికి వీలు లేదు. ఏమ్మా మా మీద మీకు అంత నమ్మకం లేదా అంటే మంత్రం తప్పు చదవకూడదు. మంత్రంతో వాడు పూజ చేయించేటప్పుడు సుస్వరంతో పక్కన ఓటి వాళ్ళని ఊరికనే వాటిని ఏమంటారు ఇంకోళ్ళను దూపులు పంపిస్తాం పక్కన. మంత్రం కాని వాళ్ళని దూపును ఊరికనే తోడెళ్ళు వంత పాటకి. కానీ మంత్రం క్షుణ్ణంగా చదివే వాడినే వాళ్ళు పంపిస్తాం. ఎందుకని? మంత్రశక్తి పెరగాలి. ఎప్పుడైతే మంత్రశక్తి పెరిగి సుస్వరంతో మంత్రం చదువుతూ ఉంటారో అక్కడ ఎనర్జీ పెరుగుతుంది. అక్కడ ఎలాంటి ఆటంకాలు రావు. అందుకు ఉపదేశ మంత్రాలు కాలక్షేపానికి కాదు. వాడికి ఎవరికి ఆటంకాలు, అవరోధాలు రాకుండా అక్కడ వాడికి శక్తి వృద్ధి చెందటమే కాదు, వాడు ఏ కోరికతో చేస్తున్నాడో తీరుతుంది. అంతేగాని మొదలు పెట్టప్పటి నుంచి ఆటంకాలు. అందుకని ఎవరంటే వాళ్ళు పోయి చేయొద్దమ్మా అంటారు. ఏమి మంత్రసిద్ధి ఉన్నవాడు వెళ్ళి అక్కడ చేసేటప్పుడు అలాంటివి రావు. ఈ కలికాలంలో ముఖ్యంగా కలిపురుషుడు అన్ని అడ్డాలు పెడతాడు. ఎన్ని అడ్డాలు పెట్టాలో ఈ ప్రపంచంలో అన్ని అంతమంది రాక్షసులు ఉన్నారు, మన కళ్ళకు కనిపిస్తున్నారు. వాళ్ళన్నీ అడ్డాలు పెడుతూ ఉంటారు. ఎక్కడ మన మంచి పనే వినకూడదు, చూడకూడదు. అందుకోసం వాళ్ళని తప్పించుకోవాలంటే మనం ప్రపంచంలో ఉన్నారు అన్నీ ఉన్నాయి. మరి అడ్డాలు అన్నీ పోవాలంటే ఇప్పుడు పక్క ఆవిడ పూజ చేసుకుంటుంది వైభవాలు. ఏదో పాపం శ్రద్ధగా చేస్తాం. నువ్వేం చేస్తావు అమ్మాయి? వాళ్ళని పిలవాక అనవసరమైన తలకాయ తెప్పించారు. వాళ్ళకి ఎప్పుడైతే అడ్డం వస్తుందో అప్పుడు ఫోన్లు చేస్తారు. అమ్మ మేము చేసుకోలేకుండా ఉన్నా, మాకెవరినైనా పంపిస్తారు. మనం ఎవరి మీద ఏం ద్వేషం లేదు. ఎవరు పిలిచినా వెళ్ళాలి. వాళ్ళ కోసం వెళ్ళాలి. మన కోసం మనం వెళ్తాం, వాళ్ళ కోసం వెళ్ళాం. ఇలా అందుకోసం ఇది ఎందుకు ఇక్కడ చెప్పటం నేను. బ్రహ్మవాచ్యమైన మంత్రానికి కూడా పెరుగుదల ప్రధాన లక్షణం. అంతేగాని వాడు మంత్రం చేసినట్టు గుర్తేంటి? మనలో తేజస్సు, కళ, వాకులో స్వరం ఉచ్చారణ మారిపోతుంది. మంత్రసిద్ధి వచ్చినట్టు అది గుర్తు. అంతేగాని పేలవంగా మంత్రం పలకలేక యాంత్రికంగా చెప్తే రాదు. అందుకోసం ప్రాణాయామంతో మంత్రం చేయవలసిందే, తప్పదు. ఏ మంత్రాన్నైనా ఎన్నిసార్లు జపిస్తే
అంత ఎక్కువగా ఫలిస్తుంది. సేవించే కొద్దీ వర్ధిల్ల తత్వం గల పరమేశ్వరు కూడా బ్రహ్మవాచనే. బ్రహ్మవాచనం ఎక్కడొచ్చింది? బ్రాహ్మి ఆమె, గృహతి బ్రాహ్మణి బ్రాహ్మి. ఆమె కేవలం పెద్దది మాత్రమే కాదు, కాలం గడిచే కొద్దీ పెరుగుతూ ఉండే బ్రాహ్మణి. బ్రాహ్మణి అంటే ఇంకో అర్థం ఏంటంటే బ్రాహ్మణుని యొక్క భార్యను బ్రాహ్మణి అంటారు. బ్రహ్మ పదార్థాన్ని అర్థం చేసుకొని దాన్ని నలుగురికి చెప్పేవాడు బ్రాహ్మడు. అందరు బ్రాహ్మణులు కాదు, పుటక పేరుగా అందరు బ్రాహ్మణులు కాదు, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మడు. అలాంటి బ్రాహ్మణులకు ఇల్లాలు సహకరిస్తేనే కానీ ప్రబోధం ప్రవచనం సాగదు. అలాంటి బ్రాహ్మడు, బ్రహ్మజ్ఞానం తెలిసిన బ్రాహ్మడు భార్య సహకరిస్తే కానీ ఆయన ఒక అధ్యయనం చేయటానికి కానీ ఒక యజ్ఞయాగాదులు చేయటానికి కానీ ఆమె సహకరించాలి. ఆమె ఆ బ్రాహ్మడికి సహకరిస్తుంది కాబట్టి ఆమె బ్రాహ్మణి అంటారు. అందువల్ల బ్రాహ్మణుల భార్యల్లో పరమేశ్వరు ప్రవేశించి వాళ్లకు బ్రహ్మయజ్ఞంలో సహకరించి సామర్థ్యం, వివేకం, ఉత్సాహం పెట్టాలి. ఆమె బ్రాహ్మీమయమూర్తి కనుక బ్రహ్మ జిజ్ఞాస ఏ రూపంలో సాగినా ఆమె సంతోషిస్తుంది. బ్రహ్మానందం ఆమెకు ఆహారం. అమ్మవారికి ఆహారం ఏంటి? మనం పెట్టే పులిహోరలు, దద్దోజనాలు, పొంగళ్ళు కాదు ఆహారం. ఎవరైతే బ్రహ్మజ్ఞానం కల్పించారో అలాంటి వాళ్ళే ఆమెకు ఆహారం. వాళ్ళని చూస్తే చాలు. బ్రహ్మతేజో బలం ఆమెకు ఏకైక బలం. ఆ బలం కల బలవంతులు బ్రాహ్మణులు. అందరూ బ్రాహ్మణులు కాదు. ఎవడైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటాడో అటువంటి ఆ బలం కల బలవంతులు బ్రాహ్మణులు. బ్రహ్మతేజో బలం కల బ్రాహ్మణులు అంటే ఆమెకు చాలా ఇష్టం అమ్మవారికి. బ్రహ్మానంద బలిప్రియ. బలిప్రియ అంటే బలిప్రియ అంటే నివేదన ద్రవ్యములందు ప్రీతి కలది. అనగా బలి అనగా త్యాగము. తను వదులుకొని, అందుకని బలి చక్రవర్తిని మనకు త్యాగానికి గుర్తుగా చెప్పలా? తెలుసుగా అందరికీ బలి చక్రవర్తి కదా. ఈయనేమన్నా విష్ణుమూర్తి వామనుడిగా వచ్చాడు. ఆయన పాపం త్యాగం చేస్తేనే కదా తన తలను కూడా 3వ పాదం కింద ఇచ్చేది కదా. అది త్యాగానికి లక్ష్యం ఏంటి? బలి అంటే ఊరికనే అన్ని బలులు ఇవ్వటం కాదు. మనం అనుకుంటాం అట్లా. త్యాగం. దేవతలు బలి ప్రీతి కలవారు. పూజాదులలో దేవతా బలి అత్యంత ప్రధానం. పరమేశ్వరికి ఆత్మ సమర్పణ భావంతో ఏ ద్రవ్యాన్ని అయినా సమర్పిస్తే దాన్ని చాలా ప్రీతితో గ్రహించి అనుగ్రహిస్తుంది. సమర్పణ బుద్ధి కావాలి. బ్రాహ్మణులు ఏమన్నా గుమ్మడికాయను బలిగా ఇస్తారు. మరి క్షత్రియులు చెరుకు గడానిస్తారు. వైశ్యులు శ్రీఫలాన్ని. శ్రీఫలం అంటే ఏంటి? కొబ్బరికాయ. శూద్రులు కొబ్బరికాయను బలిగా అంటే నైవేద్యంగా సమర్పిస్తారు. ఆయా దేవతలను బట్టి నైవేద్యాలు ఉంటాయి. సాత్విక దేవతలకు మాషాన్నము బలి పదార్థము. మాషాన్నం అంటే పెరుగు చెద్ది అంటారు. మాషాన్నం అంటే పులగం. సాత్విక దేవతలకు మాషాన్నం బలి పదార్థం. ఇలా ఆమె భాషారూపంగా ఉంటుంది. మనస్సులోని భావాలను నిర్దిష్టమైన పద్ధతిలో వ్యక్తం చేయడానికి అవసరమయ్యే శబ్ద సముదాయాన్ని భాష అంటారు. భాష అంటే ఏం చెప్తారు?
భాష. మనం మాట్లాడే పదాలను బట్టి భాష నిర్ణయం. ప్రపంచంలో ప్రాణికోటి వ్యవహరించే భాషలన్నిటికీ ఆమె రాణి. అన్ని భాషలలోనూ పద సముదాయము, వర్ణయము, వాగ్విలాసము అన్ని భాషల రూపంలో ఉండి పరమేశ్వరిగా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. బృహత్సేన. బృహత్సేన అంటే బృహత్సేన అంటే బృహత్సేన అంటే వేదాలు, అన్ని శృతులు, పురాణాలు, స్మృతులు, వాగ్వి భాషలోని పదజాలం, వర్ణ సమన్వయం, వాగ్విలాసం, కావ్య సంతతి, ఇతిహాసాలు, పురాణాలు, శృతులు అన్నీ ఆమెకు సహకరించే సైన్యం. భాషారూప బృహత్సేన. బృహత్సేన అంటే ఇంకో అర్థం ఏంటంటే పెద్దదైన సైన్యం. ఇలాంటి సైన్యము వేదాలు మాత్రం పెద్ద రాశిగా పోస్తున్నది. పోతుంటే అప్పుడు వ్యాసుల వారికి వేదాన్ని 4 భాగాలు చేశారు. సామవేద అథర్వణ 4 వేదాలను అంత పెద్ద కుప్ప. దాన్ని బృహత్ అంటే చాలా పెద్ద. బృహత్సేన అంత పెద్ద కుప్పను 4 భాగాలుగా చేసి 4 ఋషులకు పంచాడు. వైశపాయనుడు, భైలుడు, తర్వాత మిగతా 2 ఋషులు చదివేదని ఋషులు. అట్లా 4 మనుషులకు పంచాడనమాట ఆ కుప్పను. అటువంటివన్నీ ఆ కుప్పలు పెద్ద. ఒక్క సామవేదమే జీవితం అంతా అధ్యయనం చేయడానికి, మాత్రం అధ్యయనం చేయడానికి 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు పడుతుంది. ఆ సామవేదంలో మొత్తం కాదు, ఒక భాగాన్ని అధ్యయనం చేయడానికి 36 సంవత్సరాలు వాడు దాని మీదే కేంద్రీకరణ. అట్లా సామవేదంలో మిగతా భాగాలు. అందుకోసం గురువులు ఏం చేసేవాళ్ళు, ఋషులు ఒక మాత్రం భండారం మొత్తం తీసుకొని, అప్పుడు పుస్తకాలు లేవు, తపస్సు చేత మొత్తం గ్రహించేవాళ్ళు. దానిలో ఒక భాగం ఒక శిష్యుడికి, ఒక భాగం అట్లా అంతా దానిలో ఉండే ఒక సామవేదంలోనే 3 మంది శిష్యుల్ని తయారు చేశారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క అనువాకం చేస్తూ. ఆ అనువాకాలు ఎంతంత పెద్దవో చెప్పలేదు. మనం తైత్తిరీయ పరిస్థితుల్లో ఒక్క 3 భాగాలే మనం నేర్చుకున్నాం. దానిలో ఒక శిక్ష వల్లే మనం అధ్యయనం చేస్తాం. దానిలో ఎంత సారం ఉందో. ఒక శిక్షావళిలో దానిలో మళ్ళీ బ్రహ్మానంద వల్లి ఉంది, భృగు వల్లి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి తైత్తిరీయ పరిస్థితుల్లో. మనం ఒక కొన తీసుకున్నాం, ఇదంతా చిన్నది. అలా పెద్ద పెద్ద వేదరాసులకు అన్నిటికీ ఆమె బృహత్సేన పరివారం. ఆమె యొక్క పరివారం అదంతా అన్నీ ఆమెకు సహకరించే సైన్యం. ఈ సైన్యం బృహత్ సైన్యం అంటే కేవలం విశాలమైనదే కాదు, దినదినానికి పెరిగిపోయే సైన్యం. కాలం గడిచే కొద్దీ భాష వాగ్మయం. వాగ్మయం అంటే గ్రంథాలు అమ్మాయి. వాగ్మయం అంటే పెద్ద పెద్ద గ్రంథాలు. ఇప్పుడు రఘువంశము, కుమార సంభము, అమరకోశము ఇవన్నీ పెద్ద పెద్ద వాంగ్మయాలు. అవన్నీ పెద్ద పెద్ద మనుషులు, కవులు రాసులు. మనం అధ్యయనం చేసుకోవడానికే మనకు దమ్ములు దాటలేక. ఈ బ్రహ్మాండ పురాణంలో ఏంటి లలితా సహస్రనామం, బ్రహ్మాండ పురాణి, ఎన్నో అధ్యాయం ఇది. అది కూడా చెప్పాడు. బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగత సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయో 2వ అధ్యాయం. బొంద ఇంత పెద్ద బ్రహ్మాండ పురాణంలో నుంచి మనం ఎంత తీసుకున్నాం, ఒక్క అధ్యాయంలో ఒక భాగం. అలాంటి సైన్యం ఎంత ఉంటుంది. దీన్ని మనం ఉత్త లలితా సహస్రనామానికి ఇంత
అమ్మో ఇన్ని రోజులా ఇంత అనుకుంటున్నాం. అట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఆ బ్రహ్మాండ పురాణంలో. దానిలో మనమెంత ద్వితీయోధ్యాయం, 2వ అధ్యాయంలో కనుక మనం తీసుకుంది. ఇలాంటి బృహత్సేన ఏంటి, భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత, దినదినానికి పెరిగిపోయే సైన్యం ఇది. రోజు రోజుకి ఎక్కడెక్కడ మునుపు లలితా సహస్రనామం చదివేవాళ్ళు కాదు మా చిన్నప్పుడు. మా ఇంట మేము బ్రాహ్మణ మీద తప్పితే శూద్రులకి ఎవరికి రాదు. ఎందుకు రాదు? వాళ్ళకు భయం. సహస్రనామం వాళ్ళంటే బ్రాహ్మణండి, బాగా బ్రాహ్మడిగా ఆచారంగా ఉంటారు. మనల్ని అమ్మవారు అడిచేస్తుంది. ఎందుకంటే మనకెవరు చెప్పలేదు, ధైర్యం ఇవ్వలే. వాళ్ళు పెద్దవాళ్ళు కూడా దాని రహస్యం, ఎందుకంటే వీళ్ళకు పవిత్రమైన భావాలు ఉండేవి కాదు, వాళ్ళ నియమాలుగా చేసేవాళ్ళు. సహస్రనామం చదవాలంటే ఏ నియమం ఉండాలి? ఏ నియమాలు ఉండాలి? మనుషులలో ఏముండాలి నియమాలు? మడి ఆచారం కాదు, ఉదారత. ఏకాగ్రత కూడా అక్కడ ఉదారత, త్యాగము, దానము, కరుణ, ఇంకేం కావాలి? ప్రేమ, దయ. ఈ గుణాలు ఉన్నవాడికి సహస్రనామం ఫలిస్తుంది. చెడువాడి సహస్రనామం చదువుతాడనుకో, వాడి వీటన్ని పనిచేయదు. అయితే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియదు దుష్ట దురాచార తమనే దోషవర్తింద. దుష్టుడిని ఏం చేస్తుందమ్మా, వాడు పొరపాటున బుద్ధిని పొరపాటున చదవటం మొదలుపెట్టాడంటే వాడిలో దుష్టగుణం తీసేది. అందుకోసమని ఆమె భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. కాలం గడిచే కొద్దీ భాషా వాగ్మయం వృద్ధి పొందుతాయే కానీ క్షీణించవు. మునుపటికన్నా ఇప్పుడు సహస్రనామం ప్రతి చోట, ప్రతి వాళ్ళు ఎవరు చూడండి ఎన్ని చోట్ల గ్రూపులు చదువుతూనే ఉన్నారు. ప్రతి వాళ్ళు వీళ్ళని వృద్ధి పొందుతున్నది, తగ్గిపోగల. మునుపు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, రేపు. అందుకనే పాణిని తన శబ్దానుశాసనాన్ని వృద్ధి శబ్దంతో ఆరంభిస్తాడు. పరమేశ్వరి భాషా సామ్రాజ్యానికి కూడా క్షణక్షణాన వృద్ధి సహజం. భావ సంపదతో ప్రమేయం లేకుండానే భాషా సంపద వృద్ధి చెందుతుంది. వేద వాగ్మయంలో భావానికంటే భాషకే ప్రాధాన్యం ఎక్కువ. అక్షరం, పదం, వాక్యం అన్నింటికీ ప్రత్యేకమైన ప్రామాణ్యం ఉంది. భావ సమన్వితమైన పద సంపదకు లౌకిక సారసత్వంలో ఎనలేని విలువ ఉండనే ఉంది. ఇలా సారసత్వ రూపంలో సాక్షాత్కరించే పరమేశ్వరుని ఆరాధించటం సులభం. సుఖారాధ్య సుఖకరీతో మన సులభాగతి. ఆరాధించడం సులభం, సుఖదం, క్షేమకరం, లాభకరం. అందువల్ల శుభం చేకూరుతుందే కానీ అశుభానికి ఆస్కారమే లేదు. సహస్రనామం జరిగితే ఏమన్నా మనకు అరిష్టాలు వస్తాయా? భయమా? మనశ్శాంతి ప్రసాదిస్తున్నది. మన ఈ సంసారంలో ఉండే కష్ట నష్టాలకు, సుఖ దుఃఖాలకు ఎప్పుడైతే అవి చెల్లిస్తూ ఉంటుందో అవి గట్టిగా పెట్టుకొని సహస్రనామం ఏకాగ్రతగా చదివితే అమ్మ దగ్గర కూర్చొని ఏడిస్తే చాలు. ఆమె కాడు పట్టుకొని అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే ఏమవుతుంది? ముందర వాడికి ఏం కావాలో చూస్తుంది. మన పిల్లలు ఏడుస్తుంటారు, అమ్మ అమ్మ అని వెంటబడి ఏడుస్తూ ఉంటారు. తల్లికి ఒక్కదానికే తెలుస్తుంది వాడికి ఏం కావాలో. వెంటనే అది ఇచ్చి వాడు ఓదారుస్తుంది. మనను కూడా అంతే. దుఃఖాలలో మునిగిపోయి కష్టాలలో ఉండి బాధపడేటప్పుడు అమ్మ దగ్గరికి వెళితే చాలు, ముందర ఆ కష్టాలన్నీ తీర్చేస్తుంది. మనకు అది తెలియదు. నాకే రావాలా, నేను ఒక్కనే కష్టపడాలా అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి మనసా వాచ కర్మణ చింతన పూర్తిగా ఆమెకు అర్పణం బాగుంటుంది, వెళ్తే చాలు ఆమె తీసేస్తుంది. అందువల్ల శుభం చేకూరుతుంది కానీ అశుభానికి ఆస్కారమే లేదు. రాజాదిరాజులు కూడా ఆమెను ఆరాధిస్తారు, గౌరవిస్తారు. శుభకరి శోభన సులభాగతి. రాజరాజేశ్వరి, రాజదాయిని, రాజవల్లభ, రాజకృప, రాజపీఠ, రాజలక్ష్మి, మూర్ధన,
సామ్రాజ్యదాయిని సత్యసంధాత. రాజాది రాజులు కూడా ఆమెను ఆరాధిస్తారు, గౌరవిస్తారు. మంచి కవిత్వం మన సొత్తైతే ఇంకా రాజ్యం ఎందుకు అన్న పండితాభిప్రాయాన్ని బట్టి సారస్వతమూర్తిని ఆరాధించే వాళ్లకు లౌకికమైన రాజ్యమే కాదు, మోక్ష సామ్రాజ్యం కూడా లభిస్తుంది. రాజ్యమే వాళ్ళను వెతుక్కుంటూ వెళ్తుంది. రాజులు వాళ్ళతో మైత్రి చేసుకుంటారు. ఎవరితో? మంచి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, మంచి వేదం చదివేవాడిని రాజులు కూడా వాళ్ళతోటి మంచిగా మైత్రి చేసుకుంటారు. రాజులు శత్రువులను జయిస్తారు. కవిరాజులు మృత్యువును జయించి ఇతరులకు కూడా అమరత్వం ప్రసాదిస్తారు. ఎట్లా ప్రసాదిస్తారు వాళ్ళు అమరత్వాన్ని? కవులు మంచి పుస్తకాలు రాసి అంకితమయ్యి వాళ్ళు అమరత్వం, వాళ్ళు ఆ మోక్షం వెళ్ళటమే కాదు, ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తారు. వాళ్ళు రాజరాజేశ్వరి అనుగ్రహంతో సరస్వతి మాతను ఉపాసించిన సారస్వతీయులకు రాజపీఠంలో ప్రవేశం లభిస్తుంది. రాజలక్ష్మి వారి నిక్షిప్త ధనం. రాజరాజేశ్వరి, రాజధాని, రాజవల్లభ అనే నామం ఏంటంటే మహారాజులే కాదు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా మహా ఆత్మ సామ్రాజ్యాన్ని జీవిస్తారు. అయితే ఎవరైనా ఉద్యోగం లేని పిల్లలు ఉంటారే, ఉద్యోగం లేని వాళ్ళు కానీ ఖాళీగా చదువుకొని ఖాళీగా ఉంటారు, వాళ్ళకి రాజరాజేశ్వరి, రాజధాని, రాజవల్లభ అనే నామాన్ని బీజాక్షరాల్లో సంపుటి చేసి ఉపదేశపూర్వకంగా తీసుకొని చేస్తే ఎంతమంది వందల మంది ఉపదేశం తీసుకొని లాభం పొందారు. ఇది మంత్రం. ఎప్పుడైతే బీజాక్షరాలతో సంపుటి చేస్తామో అప్పుడు అది మంత్రం అవుతుంది. ఇప్పుడు స్తోత్రం అవుతుంది. అంటే అందుకనే మొదట్లోనే చెప్పాను నేను, ప్రతి ఒక్క నామం మంత్రంగా ఉంటుంది. ఎప్పుడు మంత్రం అవుతుంది? బీజాక్షరాలు. రాజకృప రాజపీఠ నివేశిత నిజాకృత. రాజరాజేశ్వరి అనుగ్రహంతో సరస్వతి మాతను ఉపాసించిన కవులకు రాజపీఠంలో ప్రవేశం లభిస్తుంది. రాజలక్ష్మి వారి నిక్షిప్త ధనం. రాజలక్ష్మి కోసనాథ చిత్రంగమైనది. సామ్రాజ్యదాయిని సత్యసంధాత. భాషారూపి అయిన పరమేశ్వరికి చతురంగ బలం ఉంది. చతురంగ బలం కూడా ఉంది. 4 వేదాలు. చిత్రంగ బలం అంటే ఏంటి? 4 వేదాలు, హయ గజ రథ పదార్థులు లాంటి బలాన్ని ఆమెను చేకూరుస్తాయి. వేదాలే ఆమె సైన్యం. దా చెప్తున్నాం కదా, బృహత్సేన అని. ఇక్కడ చతురంగ బలం కూడా ఆమెకుంది. ఆమెను ఆశ్రయించిన వాళ్లకు ఆమె కావాలంటే సామ్రాజ్యాన్ని ఇవ్వగలదు. ఆమె ఆడిన మాట తప్పదు. సామాన్యంగా రాజుల మాట నీళ్ల మూట అని ప్రసిద్ధి, కానీ భాషా సామ్రాజ్యం చెప్పిన మాట చేతి చేరుతుంది. ఇది నిజంగానే ఇన్ని దీక్షలు, ఇన్ని ఏళ్ల నుంచి, మనం 20 ఏళ్ల నుంచి దీక్షలు ఇస్తున్నాను. 18-20 ఏళ్ల నుంచి దీక్షలు ఇస్తున్నాను. దీక్ష చేసి చెడిపోయిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అందరు ఎక్కడెక్కడ వాళ్ళ ఫోన్ల ద్వారా మామూలుగాను ఎంతమంది దీక్షలు ఇస్తున్నారు. అందరు లక్షణ మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏదో నాకు చెయ్యాలనుకుంటారు. మనం ఇక్కడ ఏం అతుకులేదు కదా. ఆమె ఇస్తున్నది పెట్టేది ఆమె, తినేది వాళ్ళు, తినడానికి పంపించేది వాళ్ళే వస్తున్నారు, పెట్టేది ఆమె. ఈ శరీరం ఎట్లా ఉపయోగపడుతుంది? గరిటలాగా. గరిట శుభ్రంగా ఉంటే అమ్మ వాడుకుంటుంది. దానిలో మలినాలు నల్లగా ఉండి చెత్త చెదారం పెట్టుకుని ఉంటే మనం పక్కన పారేసినట్టే ఆమె కూడా మనల్ని పక్కన చూస్తుంది. అందుకోసం అని మనలో ముందర ప్రతిసారి చెప్తాను నేను, మలినాలు పోగొట్టుకోవాలి. సిద్ధవాక్కులైన కవుల మాట కూడా సత్యమవుతుంది. బాలవాక్యం, బ్రహ్మవాక్యం, కవివాక్యం వ్యర్థం కావు. ఎవరెవరిది? కవివాక్యం అర్థం కావు. ఈ భాషా సామ్రాజ్యం సముద్ర పర్యంతం వ్యాపిస్తుంది.
సముద్రంలో సంచరించే జీవ జంతువులకు తప్ప అందరికీ భాష అవసరం. కానీ ఈ భాషా సామ్రాజ్యాన్ని సన్మార్గంలో నడిపించాలంటే దీక్ష అవసరం. దీక్షితా దైత్య సమని సర్వలోకవ శంకరి తర్వాత సత్యసంధ సాగర మేకల. ఒకసారి ఇక్కడ చెప్తున్నా, సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేకల. ఆమెట ఈ ప్రపంచాన్ని సముద్రాలన్నిటినీ ఆమె వడ్డాణంగా తెలుసుకుంటారు. సాగర మేకల, మేకల అంటే నడుము. ఆమె నడువుకు వడ్డాణంలాగా వీటన్నిటినీ ధరించింది సముద్రాలన్నిటినీ. అంటే ఈ మొత్తం సృష్టి అంతా అమ్మగా ధరించవచ్చు. దీక్షితా దైత్యతమని సర్వలోక శంకరి సర్వార్థ ధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబా రూపిణి. సముద్రంలో సంచరించే జీవజంతువులకు తప్ప అందరికీ భాష అవసరం. ఈ సామ్రాజ్యాన్ని సన్మార్గంలో నడిపించాలంటే దీక్ష అవసరం. దీక్షతో పనిచేస్తే దారిలో అడ్డుపడే దానవులను క్షణంలో నాశనం చేయవచ్చు. దానవులు ఎవరు? దీక్షతో పనిచేస్తుంటే దారిలో అడ్డుపడే దానవులను క్షణంలో నాశనం చేయవచ్చు. ఎవడైతే దీక్ష తీసుకొని దీక్ష చేస్తూ ఉంటాడో వాడికి సహజంగా ఏ అడ్డాలు రావు. ఒకవేళ అడ్డాలు వచ్చాయనుకోండి, వాటిని అన్నింటినీ ఆమె తీసి పారేస్తుంది. దీక్షిత దైత్యమని సర్వలోక శంకరి. ఎవరైనా దీక్ష వహిస్తే వారికి మాత్రం అందుతాననే దీక్ష వహిస్తుంది. మనస్సులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవడాన్ని దీక్ష అంటారు. ఈ దీక్ష ఉన్న వారిని పూర్ణ దీక్షాపరురాలిగా అమ్మవారు తీర్చిదిద్దుతుంది. సత్కార్య నిర్వహణకై కంకణం కట్టుకున్న వారిలో దృఢమైన నిర్ణయ రూపంలో ఉండున్నది. కృపతో అనుగ్రహించి సర్వపాపక్షయము చేయగలదు. అంటే ముఖ్యంగా పరదేవత ఉపాసనకు శ్రీ విద్య పూర్ణ దీక్ష అవసరం. అట్టి దీక్షితుని స్వరూపమే పరమేశ్వరి. అది అర్థం. ఎవడైతే దీక్ష ఇవ్వటానికి రెడీ అవుతాడో వాడి రూపంలో ఆమె కూర్చోబెట్టింది. దీక్షతో పనిచేసే వాడికి ఎవరైనా దానవులు అడ్డం వస్తారనుకోండి, వాళ్ళను ఆమె నాశనం చేస్తుంది. రాక్షసులు అంటే కామక్రోధమాశ్చర్యాలతో అడ్డం పడే వాళ్ళని ఆమె క్షణంలో నాశనం చేసేస్తుంది. భాషా పరమేశ్వరికి 14 దీక్షితా దైత్యాన్ని సర్వలోక శంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. భాషా పరమేశ్వరికి 14 భువనాలు స్వాధీనమే. ఈ లోకమే కాదు, పరలోకం కూడా సారస్వత లోకానికి లోకువే. ఒక్క శబ్దం చాలు చక్కగా అర్థం చేసుకొని చక్కని వాక్యంలో దాన్ని ఉపయోగించగలిగే అది శబ్దయోగికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కోరిన కోరికలను ప్రసాదిస్తుందని మహాభాష్యకారుడు చెప్పాడు. మహావిశ్వాసకు సర్వార్థశాస్త్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. భాషారూపిణి అయిన పరమేశ్వరి లౌకికమైన సంపదనే కాక పారలౌకికమైన పారమ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. కోరిన కోరిక పైన సూర్యకాంతిలాగా ఆమె అందరికీ వెలుగును పంచిపెడుతుంది. వాస్తవికత, ప్రయోజనము, ఆనందము. సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. సచ్చిదానందం అంటే సచ్చిత్ ఆనందం. సత్ అంటే ప్రయోజనం, చిత్ అంటే ఆనందం. ఆమె సాధించగల విభూతిత్రయం అది. అందువల్ల ఆమెను సచ్చిదానంద రూపిణి అంటారు. ఆమె కీర్తి దేశకాలను దాటి వ్యాపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏనాటికైనా కవులకు ఉపాసకునికి గౌరవం లభిస్తుంది. అన్ని చోట్లకు అతనితో పాటు సరస్వతీదేవి ప్రవేశిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళు, మనతో పాటు వచ్చేదేంటి? లక్ష్మి రాదు. లక్ష్మి ఎక్కడికి రాదు. సరస్వతి మటుకు మనం విద్య నేర్చుకొని ఉంటే
ఇప్పుడు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను, నాతోటి ఏమొచ్చింది? విద్య వచ్చింది. అక్కడ అందరికీ లలితా సహస్రనామం అర్థం చెప్పాము 3 చోట్ల. విద్యా విదేశగమనే పూజితే. విదేశం వెళ్ళినా సరే విద్య చేత పూజింపబడతాం. అందుకోసమని ఎక్కడికి వెళ్ళినా సరే అది ఇక్కడ చెప్పడం. అతనితో పాటు సరస్వతీదేవి ప్రవేశిస్తుంది. అతనికి ముందే ఆమె వెళుతుంది, అందరినీ ఆనంద పరవశంను చేస్తుంది. ఆమె పలుకు శాస్త్రీయంగా శాస్త్ర సమ్మతంగా ఉంటుంది. శబ్దాన్ని శాసించడం వల్ల ఆమె శాస్త్రమయ్యే అవుతుంది. శాస్త్ర విజ్ఞాన విషయాలతో పాటు గుహ్యమైన ఆధ్యాత్మిక రహస్యాలను కూడా విప్పి చెప్తుంది. గుహిని తల్లి ఇక్కడ ఎక్కడ వచ్చింది? గుహిని తల్లి కులోత్తీర్ణ సర్వోపాధి సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ. గుహాంబ అంటే గుహాంబ అంటే గుహుని తల్లి అని అర్థం. గుహాంబ ఇంకోటి అర్థం ఏంటంటే హృదయ గృహంలో ఉండే దహరాకాశంలో రహస్యంగా దాగుకొని ఉంటుంది. నిన్న దహరాకాశ రూపం అని చెప్పుకున్నాను కదా, మన హృదయంలో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? బయట ఉన్న ఆకాశమే హృదయంలో ఉంటుంది, దాన్ని దహరాకాశ రూపిణి అంటారు. దహరాకాశంలో రహస్యంగా దాగుకొని ఉంటుంది. భాషా రహస్యాలు అందరికీ బోధపడవు. కొందరు కేవలం అక్షరమ్యతను చూసి మురిసిపోతారు. కొందరు బుద్ధిమంతులు సారగర్భితమైన పరమార్థాన్ని గ్రహించగలుగుతారు. కానీ ఆమెకు పై ఆడంబరం లేదు, ఉపాధి బాధ లేదు, ఒట్టి బిరుదులపై మోజు లేదు, కీర్తి కండూతి అసలే లేదు. సర్వోపాధి వినిర్ముక్త సదాశివ ప్రతివ్రత. సర్వోపాధి అంటే సదాశివ తత్వాన్ని ప్రపంచానికి వివరిస్తామనే ఆసక్తి తప్ప మరేమీ కాంక్ష లేదు. సర్వదా సదాశివుని నమ్ముకున్న మహా పతివ్రత కాబట్టి సంప్రదాయానికి కట్టుబడి ఉంటుంది. ఆమె అక్షరాల సాధ్వి. ఆమె సంసర్గంలో ఈకారానికే సాధుత్వం లభిస్తుంది. ఈకారం అంటే ఈశ్వరుడు. పరమేశ్వరి అనుగ్రహంతో పలికిన ప్రతి పదంలో సాధుత్వం తనంతట తాను కుదిరిపోతుంది. ప్రాచీన గురు పరంపరను ఆమె గౌరవిస్తుంది. సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. సాధ్వి అని అంటే ఏంటి అర్థం? అది సహజంగా తెలుస్తుంది. పతివ్రత, సదాశివ పతివ్రత. సాధ్వి సత్వగుణంతో శమము దమముతో నిండిన, సత్వగుణంతో నిండిన వాళ్ళని సాధ్వి అంటారు. వాళ్ళు మనం ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా జవాబు చెప్పరు. తెలియక కాదు, అన్నీ తెలుసు. వాళ్ళు సాధుత్వంలో ఉన్నారు. సత్వగుణంతో వాళ్ళు ఏమి చెత్త ఎక్కించుకోరు. తెలియదులే పాపం అనుకుంటారు. తెలియక పిచ్చివాగుడు వాగుతున్నారు, శృతి మించారు అంతసేపు వాళ్ళు ఏమీ పట్టించుకోరు. అటువంటి వాళ్ళ సాధువుల నోటి నుంచి ఒక పరుషమైన మాట వస్తే చాలు, అది గడ్డిపోత ఉంటుందే, అది అస్త్రంలాగా పనిచేస్తుంది. వాళ్ళు సాధ్వి. సాధ్వి గురుమండల రూపిణి. గురుమండల రూపిణి అంటే ప్రాచీన గురు పరంపరను ఆమె గౌరవిస్తుంది. ఆ పరంపర అవిచ్ఛిన్నంగా ఉండేందుకు ఆమె ప్రయత్నిస్తుంది. ఏమని ప్రయత్నిస్తుంది? లేకుంటే సంప్రదాయమే నశిస్తుందని ఆమె ఆవేదన. కానీ అలాగని సంప్రదాయానికి గురు పరంపరకు అంటిపెట్టును ఉండే అంధవిశ్వాసం లేదు. అంటే గురు పరంపర అంటే ఇప్పుడు నా గురువు ద్వారా నేను ఇది నేర్చుకున్నాను. శ్రీ విద్యా పరంపరలో ఒక గురువు ద్వారా ఒక గురువు, అందుకోసం 3 గురువుల పేరు చెప్పుకోవాలి. ముందర చెప్పుకునేది మామూలు మనకు ఉపదేశం చేసిన గురువు, ఆ తర్వాత వాళ్ళ గురువు, ఆ తర్వాత ఆ గురువును, గురువు పరమ గురువు పరమేశ్వరుడు. అది గురు పరంపర. వీళ్ళని ప్రతి వాళ్ళు శ్రీ విద్యా పరంపరలో చెప్పుకోవాల్సింది. ఎప్పుడు చెప్పరు. గురు మంత్రం ఇచ్చేటప్పుడు గురు పరంపర పేర్లు చెప్తారు, అప్పటిదాకా పేర్లు చెప్పరు. ఈ గురుమండల రూపిణి అలాంటి గురు పరంపరను వృద్ధి చేస్తుంది ఆమె. లేకపోతే సంప్రదాయమే నశిస్తుందని ఆమె ఆవేదన.
అలాగని సంప్రదాయానికి గురు పరంపరకు అట్టిపెట్టుకుని ఉండే అంధవిశ్వాసం లేదు. కుల మర్యాదను అతిశయించి ఒకనొక మహోన్నతమైన ఆదర్శాన్ని స్థాపించవలసినప్పుడు ఆమె కులోత్తీర్ణ చెందుతుంది. కులోత్తీర్ణ భగారాజ్య మాయా మధుమతి ముని గణాబాబు ఇహకారాజ్య కోమలాంగి గురుప్రియ. ఒకనొక కుల మర్యాదను అతిశయించి ఒకనొక మహోన్నతమైన ఆదర్శాన్ని స్థాపించవలసినప్పుడు ఆమె కులోత్తీర్ణ చెందుతుంది. వెలుగు ఆమె కులోత్తీర్ణ అంటే కులోత్తీర్ణ అంటే మీకు అర్థం కాలే. మూలాధారం నుంచి సహస్రాన్ని సాధన ద్వారా షట్చక్రాలను దాటి వెళ్ళే దానిని కులోత్తీర్ణ అంటారు. ఇంకోటి ఏంటంటే మన కుల మర్యాదలు కొన్ని ఉంటాయి. మా బ్రాహ్మణ కుల మర్యాదలు కొన్ని ఉన్నాయి. మంచి వాడికే చెప్పాలి మంత్రోపదేశం, ఎవడికంటే వాడికి మంత్రోపదేశం చేయకూడదు. నేను మరి కుల మర్యాదను అతిక్రమించాగా. అత్తయ్య గారు వాళ్ళైతే ఎవరికంటే వాళ్ళకి చెప్పేవాడు కాదు. ఎందుకు అతిక్రమించాను అదే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కులోత్తీర్ణ అనే నామాన్ని అంటే ఏంటి? ఒకనొక మహోన్నతమైన ఆదర్శాన్ని స్థాపించవలసినప్పుడు ఆమె కులోత్తీర్ణ చెందుతుంది. అలాగని సంప్రదాయానికి గురు పరంపరకు అట్టి పెట్టుకుని ఉండే అంధవిశ్వాసం లేదు, ఉండకూడదు అంధవిశ్వాసం. కులోత్తీర్ణ అంటే బాగా అర్థం చేసుకోండి. కులంలో ఉత్తీర్ణత చెందేటట్టు ఉండాలి. ఎప్పుడు గురు పరంపరకారం చేస్తూ నువ్వు ఎప్పుడు ఉత్తీర్ణం అవుతారు. కులానికి అంటే పెట్టుకుంటే ఎవరికేం రాదు, పైగా ఎవరికేం చెప్పలేకపోయింది. అంటే ఆ సంప్రదాయం వాళ్ళ కండిషన్ అంతే. నా గురువు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు, ఎవడికేడు తీసుకొస్తే ఎవడికి చెప్పుకోపో. దానివల్ల ఏమవుతుంది? కులోత్తీర్ణ ఏ కులం? ఇక్కడ ఏం కులం వస్తుంది? సాధనలో ఏ సాధన? కులం అంటే ఏంటి? ఇప్పుడే ఒక్కొక్క చక్రం దగ్గర ఉండే కూడలిని మూలాధారం నుంచి మీరు ఇవాళ వచ్చారు, మీకు అర్థం కాదు. మూలాధారం నుంచి సహస్రారం. మూలాధారం అంటే మన జననేంద్రియం ఉంటుంది చూసారా, అది మూలాధారం. అక్కడి నుంచి సహస్రారం బ్రహ్మరంధ్రం. దీనిలో నుంచి మూలాధారం నుంచి స్వాధిష్టానం, బొడ్డు కింద స్వాధిష్టానం, పొత్తి కడుపు, అది స్వాధిష్టానం. స్వాధిష్టానం నుంచి నాభచక్రం మణిపూరకం, మణిపూరకం నుంచి అనాహతం. అనాహతం అంటే ఇక్కడ గుండె దగ్గర. తర్వాత విశుద్ధి కంఠం దగ్గర, దాని దగ్గర నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ దాడితే బ్రహ్మరంధ్ర సహస్రారం. ఇలా ఒక్కొక్క కూడలిని కులము అంటారు. ఒక్కొక్క కూడల్లో నుంచి సాధన చేసి ఉత్తీర్ణత చెందాలి. సాధన ఎలా చేస్తాం మనం? మనకు సృష్టి క్రియ, భార్యాభర్త కలవటం, బిడ్డల్ని కలవటం, ఇది సహజం అని పక్కకు నెట్టేయాలి. అది ఎప్పుడు వస్తుంది? మూలాధార చక్రం దాటినప్పుడు వస్తుంది. అది రావాలి. ఆ తర్వాత ఎప్పుడు వస్తుంది? స్వాధిష్టానానికి దగ్గరకు వచ్చేటప్పటికి నేనే చాలా గొప్ప, నా శరీరము గొప్ప అనే అభిమానం పోతుంది. ఆ తర్వాత మణిపూర్ దగ్గరకు వచ్చేప్పటికి ఏం పెట్టారు, ఏం తిన్నామనే విజయం పోతుంది. అనాథ దగ్గరకు వచ్చేటప్పటికి అంతా ప్రపంచం అంతా ఒకటే, బీదవాడు ఒకటే, డబ్బు గలవాడు ఒకటి, 7 రకాల నగలు వేసుకున్నది ఒకటే, పెద్ద 7 అంతస్తుల ఇల్లు వాడు ఒకటే, అందరూ గుడిసేవాడు ఒకటే, అందరూ ఒకటే. సమాన భావం వ్యక్తం అవుతుంది. ఒక్కొక్క దానిలో నుంచి ఉత్తీర్ణత చెందితే అది కులోత్తీర్ణం. అంటే కులంలో గొప్ప కావటం కాదు, ఇంత డబ్బు దస్క ఉంది. ఈ కులంలో ఉత్తీర్ణత చెందటమే కాకుండా అందరికీ పంచే బుద్ధిని అమ్మ ప్రసాద్. అది కులోత్తీర్ణ అంటే. తీయని భావాలతో వెలుగుని పంచే పలుకులు ఆమెకు కావాలి. అందుకోసం తన మాయను ప్రయోగించవలసిన వెనుదీయదు. మాయలు ఎన్నో చేస్తున్నామే. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అది కావాలంటే పాపం పోనీ ఇలా ఇచ్చేస్తుంది మాయ. వాడిని ఆ మాయలో పడేసి మోహింపజేసి తన వైపు తీసుకుంటుంది. అది మాయ. తీయని భావాలతో శోకమోహాలకు అతీతమైన మధుమతి భూమికను అందుకునే మహావాక్యాలు, మహామంత్రాలు, మహాకావ్యాలు ఆమెకు కావాలి. ఆమె ఏ లోకాలలో ఎంత మహోన్నత దేశాల్లో విహరించినా మహామహి భూమితో ఆమెకు నిత్య సంబంధం ఉంటుంది. ఎక్కడెక్కడ భూమికల్లో 7 భూమాలికలు ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి. ఎక్కడ ఆమె విహరిస్తున్నా
భూమి మీద ఉండే వాళ్ళతో నిత్య సంబంధం ఉంటుంది. మహికి పనికిరాని సాహితీ మహీయసి కాజాలదు. సరస్వతి శృతి మహిమతో మహిమాన్విత కావాలని కవికుల గురువులు కోరుకుంటారు. సకల భాషా గుణాలకు ఆమె తల్లి. ఆమె అనుగ్రహం కావాలంటే ఎక్కడ సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబారుడి సర్వోపాధి వినరుపిత సంప్రదాయేశ్వరి కులోద్దీర్ణాపకారాజ మాయా మధుమతీమహి గణాంబాగుహ్యకారాజ కోమలాంగి గురుప్రియ. గణాంబాగుహ్యకారాజ అంటే గణపతి ప్రమద గణాలకు నాయకుడు, తెలుసు కదా వినాయకుడు. కుమారస్వామి గంభీరమైన గుహలో నివసించే గుహుడు. గంభీరమైన గుహలో అంటే హృదయంలో సర్వజన మనోరంజకమైన సారగర్భితమైన సారస్వతమే సార్థకమవుతుందని సర్వేశ్వరి అభిమతం. కోమలాంగి గురుప్రియ. కోమలాంగి అంటే సుషుమ్నా నాడి, ఇడా పింగళ నాడుల మధ్య సుషుమ్నా నాడి అతి కోమలంగా మెరుస్తూ తామరతూడులో ఉండే సన్నటి తీగ ఎలా ఉంటుందో అలా సుషుమ్నా నాడి మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఉంటుంది. దాని కోమలాంగి అంటే, కోమలాంగి అంటే ఇంకో అర్థమైనట్టే కోమలమైన స్వరూపం అమ్మది. అది తాకితే కదిపోయే స్వరూపం. గురుప్రియ. గురుప్రియ అంటే ఎక్కడైతే గురువులుగా చరామణి అవుతూ పెద్ద పీఠాదివాసులు ఉంటారో వాళ్ళందరూ, అంటే వాళ్ళే కాకుండా ఎవరైతే సాధనలతో గురు పరంపరలతో వర్ధిల్లుతూ పెద్ద గురువులుగా ఉంటారో సాధనలో, వాళ్ళంటే అనిపిస్తారు అటువంటి వాళ్ళు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి జనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ పీతానంది విద్యానేశ్వరి. పరమేశ్వరి నడిపించే ప్రజాతంత్రం స్వతంత్రమైనది. సర్వతంత్ర స్వతంత్ర అయిన సర్వేశ్వరి నడిపించే విశ్వ రాజ్యాంగ తంత్రాన్ని అర్థం చేసుకునేందుకు తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు బయలుదేరుతాయి. స్వతంత్ర సర్వతంత్రే దక్షిణామూర్తులు. ఇవన్నీ ఈ మంత్రాలు కానీ, యంత్రాలు కానీ, తంత్రాలు కానీ అన్నీ అమ్మవారిని వెతుక్కోవటానికే మనం వెళ్ళటం. ఆమెను వెతుక్కోవటానికే బయలుదేరుతాయి. ఏ మంత్రం చేయి, ఆమె స్వరూపాన్ని చూడటానికి. ఏ యంత్రం మీద పూజ చేయి, ఆమె యొక్క రూపాన్ని భావన చేయడానికి. తంత్రం అంటే మనం చేసే పూజలు ఉన్నాయి చూసారా, షోడశోపచార పూజలు అవన్నీ, అవి తంత్రాలు. ఎవ్వరూ ఎక్కడ శ్రీ సూక్తంతో పూజ చెప్పాల. అది ఎందుకంటే శ్రీ సూక్తం వేదంలోది, ఋగ్వేదంలోది శ్రీ సూక్తం. అందుకని ఆ శ్రీ సూక్తాన్ని గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి సుస్వరంగా. ఎట్లా అంటే అట్లా చదవు. సుస్వరంతో ఎప్పుడైతే నువ్వు వేదంలో ఉండే మంత్రాలు కదా అవి చదువుతాడో అప్పుడు ఫలిస్తాయి, లేకపోతే ఫలిస్తావు. అన్ని తంత్రాలకు ఆమె అధీశ్వరి. విస్తరించేది తంత్రం. ఇప్పుడు విస్తరించడం ఒంగోలు అంతా అయిపోయింది, దేవగుర్తులు అయిపోయింది, వైభవలక్ష్మి పూజలు, అమ్మవారి పూజలు, పౌర్ణమి పూజలు అనేది వ్యాపిస్తూ ఈ తంత్రం తల్లి తన చేతిలో పెట్టుకున్నది. ఈ తంత్రాన్ని విశదపరిచేందుకు విశ్వేశ్వరుడి వాక్యం మొదలుపెట్టాడు. ఎవరు? ఈశ్వరుడిగా చెప్తున్నాడు. ప్రతి దానికి చూడండి మీరు, ఆమకేశ్వర తంత్రంలో ఉమామహేశ్వర సంవాదే, వాళ్ళిద్దరే సంవాదమే. ప్రతి తంత్రంలో ప్రతి చోట వాళ్ళిద్దరు చెప్పుకుంటుంటే మనందరికి వచ్చాయి ఇవన్నీ, లేకపోతే వచ్చేవి కాదు. శనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని. శనక సనందనాది మహర్షులు వాళ్ళిద్దరు విశ్వేశ్వరుడు వాక్యం మొదలుపెట్టాడు. ఈ తంత్రాన్ని విశదపరిచే ప్రతిదీ వామకేశ్వర తంత్రం. తర్వాత ఇంకో తంత్రం ఏంటి? కులార్ణవ తంత్రం. చాలా ఉన్నాయి తంత్రాలు. మనకు ఒక వామకేశ్వర తంత్రంలోది కట్టమలగడం. అట్లాంటి తంత్రాలన్నీ ఆమె చెప్తుంటే
ఈ అది మహర్షులందరూ శ్రద్ధతో విన్నారు. వాళ్ళకేమీ బోధపడలేదు. వింటే ఏమవుతుంది అర్థం చేసుకోవద్దు. ఉత్త సహస్రనామం శ్రీమాతా శ్రీ మహారాజు సింహాసనేశ్వరి ఆమె స్పీడ్ చదువుతుంది, చిన్న చదువుతుంది, ఇదే గోలగా మనకు సింహాసనేశ్వరి తప్ప అది బాగుందండి అట్లా చదువుతుంది అంటే ఆమె. కానీ మనకు అసలు అర్థరార్థం ఇప్పటిదాకా తెలియదు. ఎప్పుడు బోధపడుతుంది? అట్లా రాదు, అట్లా రాదు. గురువు బోధ చేయాలమ్మా. అది ఒక్కళ్ళైనా గురువు బోధ చేయాలి. మహర్షులు శ్రద్ధతో విన్నారే కానీ ఏం అర్థం కాలే. ఇప్పుడు పాప ఇవాళ వచ్చిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది? కానీ అర్థమయ్యేటట్టు గురువు చెప్పాల్సిందే. అయితే వీడు వింటుంటే వాళ్ళకేమి బోధపడలే. అప్పుడు మహేశ్వరుడు ఏం చేశాడు? ఈశ్వరుడు 16 సంవత్సరాల బాలుడుగా మారి, చిన్నట్ల 16 సంవత్సరాల బాలుడుగా మారి దక్షిణామూర్తిగా దక్షిణముఖంగా కూర్చుని, అందుకోండి అనేది దక్షిణముఖంగా కూర్చొని చెప్పటం మానేశాడు. ఇప్పటిదాకా బోధ చేశాడు, వీళ్ళు నిల్చొని విన్నారు, ఏం అర్థం కాలే. అప్పుడు ఏం చేశాడు ఆయన? దక్షిణముఖం తిరిగి ధ్యానముద్రలో కూర్చున్నాడు. చిత్రం వటసరుర్మూలే వృద్ధ శిష్య గురవస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యోశిక్షిణ సంశయ. మౌనంగా కూర్చొని ఆయన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అంతే. వీళ్ళు ఆయన కింద వృద్ధ శిష్యులు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ముఖం చూస్తూనే మౌన వ్యాఖ్య, మౌనంగానే చెప్తున్నట్టు ఆయన మౌనత్వాన్ని, ఆయన ముఖాన్ని చూస్తుంటే వాడుకు అర్థమవుతున్నది. ఇప్పటిదాకా అర్థం కాలే. ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వర్షిష్టాంతే వసదృశిగణే ప్రావృతం బ్రహ్మనిష్టై. వాడుకు వెంటనే అర్థమైపోయింది. నాకు చూస్తుంటే ఆయన మరి చెట్టు కింద దక్షిణముఖంగా కూర్చొని ఉన్నాడు 16 సంవత్సరాల బాలుడుగా. ఎవరు? కూర్చుండేప్పటికీ సనకానందాదులందరూ ఆ దక్షిణామూర్తి ఎదురుగుండా మౌనం వ్యాఖ్యానం సనక సనందాదుల సందేహాలను నిర్వశేషంగా నివారించింది. ఎప్పుడు? ఆయన 16 సంవత్సరాలు. ఇప్పటిదాకా ఆయన కనిపించాల. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు నిల్చొని వింటూ ఉన్నారు, అంతే, బోధపడలా. ఎప్పుడైతే ఆయన ఎదురుకుండా కూర్చొని ధ్యాన ముద్రలో కూర్చొని ఆయన్ని చూస్తున్నారు, వీళ్ళల్లో వచ్చే సందేహాలన్నీ తీరిపోతుంది. అందుకని ఏకాగ్రతగా వినేటప్పుడు కానీ, గురువును కానీ ఏకాగ్రతగా చూస్తుంటే మనలో నుంచి ఆ భావాల అర్థం అంతా తెలిసిపోతుంది. గురువు దగ్గర అందుకని ఉన్నారు. గురువు దగ్గరికి వెళ్ళి ఏమవుతుందండి? ఏమొస్తుంది? డబ్బు వస్తుందా? ఏమన్నా బంగారం ఇస్తుందా? ఇవ్వదు. గురువును చూస్తూ కూర్చుంటే నీలో వచ్చే సందేహాలన్నీ వాడు జ్ఞానంలో కూర్చొని ఉండాలి. నువ్వు గురువు ఎదురుకుండా పోయి కూర్చోవాలని చెప్తున్నారు. ఆ బాలయోగి మౌనంలో తన తంత్రాన్ని వివరించకుండానే వివరించిన పరమేశ్వరుని సనక సనంద మహర్షులు 1000 నోళ్ల ప్రశంసించారు. శివునికి కూడా తెలియని శివతత్వాన్ని శివకామిని సహజంగా విసిదపరచగలదు. శివజ్ఞాన ప్రదాయిని ఆమె. శివుడి యొక్క ఎప్పుడైనా వారు అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము, అందుకోసం మనం శివకోటి చేయలే, శివపతి ఎందుకోసం చేస్తాం? మనకు శివజ్ఞానాన్ని ఆమె ప్రదానం చేసింది. అదే మనకు బుద్ధి పుట్టదుగా. నేను ఆమెతోటి ఆమె పిలిచికెళ్తే మనం వెళ్ళటం ఏంటి? ఆశ్రమానికి ఆయన దగ్గర మనం వ్యవహారాలన్నీ వీళ్ళు చెప్తూ అందరు చెప్పారు కదా, అరుణ కూడా వచ్చింది చెప్పడం ఏంటి? ఆయన అయ్యో మేము ఇవన్నీ చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం, మా వాళ్ళందరూ కోర్టులు వెళ్తాస్తున్నాం అని చేస్తున్నారు. నేను చెప్పడం ఏంటి? అమ్మ ఇన్ని చేస్తున్నారు కదా మీరు, శివకోటి చేయకూడదా? ఆయన అది అమ్మవారు అనిపించింది. శివజ్ఞాన ప్రదాయిని. శివజ్ఞానాన్ని ప్రదానం చేసేది ఎవరు? అమ్మవారు. శివజ్ఞానం అంటే ఇంకో అర్థం ఏంటంటే, శివుడు కళ్ళకు కనిపించడు, ఆయన శాలిగ్రామమే, ఆయన రూపం లేదు కదా, లింగాకారం. ఎప్పుడు ఆ లింగాకారం దానికి చాలా సైన్సులు కలుగుతాయి కదా. ఎప్పుడైతే మనం ఆ శివాకారాన్ని చూస్తూ ఉంటామో మనలో విపరీతం ఈ వేవరింగ్ చూశారు. అదే ప్రపంచంలో కూర్చున్నప్పటి నుంచి కదలికలే, అవన్నీ కలిసి ఏకాగ్రత.
అయితే ఆ స్థితికి తీసుకెళ్ళేది కూడా ఆమె బుద్ధి పుట్టద్దు చేయాలని శివజ్ఞాన ప్రదానం. శివుడి యొక్క జ్ఞానాన్ని కూడా ఆమె ప్రదానం చేస్తుంది. చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి విద్యా జగదిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాసప్రియ లయకరి లజ్జారం. ఆమెకు భాషా విరోధం లేదు, అసలు భాషతోనే పని లేదు. ఆమె చిక్కడ మనస్సే ఆమెకు వాక్కు. ఆ మనస్సులోని ఆనందమే చింది ఆలకించే వారికి వీణుల విందుగా ప్రేమామృతం కురిపిస్తుంది. ఆమె ప్రేమ స్వరూపిణి. అంటే ఇక్కడ ఏం అర్థం కాలే, మీరందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారమ్మా, నేను చెప్తున్నాను. ఇక్కడేం పూజ గీజ కూడా ఏం లేదు, వింటూ ఉన్నారు. వింటూ ఉంటే లోపల నుంచి ఒక రకమైన ఇప్పటిదాకా మనం పిచ్చివాళ్ళలాగా సహస్రనామం చేస్తానే, ఇంత ఉందా లోపల, ఇన్ని ఇన్ని మనకు ప్రసాదిస్తుంది అమ్మవారు, తెలియదే అనుకుంటాం. అటువంటి ఆనందాన్ని అసలు భాషతోనే పని లేదు. చిత్కళ ఆమె మనస్సే వాక్కు. ఆ మనస్సులోని ఆనందమే చింది ఆలకించే వారికి వీణుల విందుగా ప్రేమ అమృతం కురిపిస్తుంది. పరమేశ్వరి ప్రేమ స్వరూపిణి, ప్రేమతోనే మాట్లాడుతుంది. ప్రేమే ఆమె భాషలో మాట్లాడుతుంది. ప్రేమ భాష ప్రపంచంలో ప్రతి ప్రాణికి అర్థమవుతుంది. లీలామయ లోకతంత్రం ప్రేమ సూత్రంతోనే నడుస్తుంది. ప్రేమను పెంచి ప్రేమతో వరాలిచ్చి ప్రేమ స్వరూపిణి. తన పేరుతో స్మరిస్తేనే ప్రీతి చెందుతుంది. ఎక్కడది? త్రివర్గం విద్యా జగదిష్టాన ముక్తిదా ముక్తి లాస్యప్రియాలయ కరి నామపారాయణ ప్రీతానంది. ఆమె తన పేరు స్మరిస్తేనే ఆమె ప్రీతి చెందుతుంది. ఏ పేరుతో పలికినా అది తన పేరుగానే భావించి ప్రేమమయి పరమేశ్వరి. అచ్చులు హల్లులు పదాలు వాక్యాలు నామాలు రూపాలు అన్నీ ఆమె ప్రేమ తంత్రానికి సహకరించే ఉపాసనా సామ్రాజ్యం. అందువల్ల అక్షరం అంటే ఆమెకు అంతులేని ప్రేమ, పదం అంటే ప్రాణం, మంత్రం అంటే మహానందం, నామ సంకీర్తన అంటే సత్వసోపేతమైన శృతి సమారాధన. ఇంకా భోజనం ఏంటి అమ్మవారికి? నామపారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరి. ఎక్కడైతే అమ్మవారి నామపారాయణ జరుగుతుంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. మీరు అందరూ వచ్చారుగా, 5,000 మంది లింగంలో వచ్చారు అందరూ. అప్పుడు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుని ఒకసారి వినండి, అక్కడే తాండవిస్తూ ఉంటుంది అమ్మవారు. అక్కడ మహాత్ములందరూ అలాంటి చోటుకు వస్తారు. చేసేవాళ్ళ గొప్పతనం ఏమీలే, చెప్పేవాడి గొప్పతనంలే. మహాత్ములందరూ భువనేశ్వరి మాత అంతా 5,000 మందిలో భువనేశ్వరి మాత వచ్చి ఉంటుంది అక్కడ. ఆ భువనేశ్వరి మాతను చూడటానికి అగస్త్యుడు, హయగ్రీవుడు వీళ్ళందరూ మహామహులందరూ అక్కడికి వస్తారు. ఇంతమంది మహానుభావులు వస్తేనే అక్కడ అంత నిశ్శబ్దంగా చక్కగా జరుగుతుంది. మన గొప్పతనంలా మహానుభావులందరూ ఎక్కడికి వస్తే అక్కడ అద్భుతమైన తేజస్సు, అందరికీ తృప్తి, అవన్నీ వస్తాయన్నమాట. అదే చెప్పడం నామపారాయణ ప్రీత నంది విద్య. నామ సంకీర్తం అంటే శత్రుశోభితమైన శృతి సమారాధన. ఆనందమే ఆమెను ఆనందపరచగలిగిన నంది విద్య. నంది విద్య అంటే నందుడు ఉపాసించిన విద్య నంది విద్య అని ఒకటి. ఆనందాన్ని పొందే స్వరూపమే నంది విద్య. 2 అర్థాలు. తన భక్తులు ఆనంద పరవశులై నామ సంకీర్తన చేస్తే ఆమె కూడా ఆనందంతో చిందులు తొక్కి నాట్యం చేస్తుంది. నంది విద్య నటేశ్వరి అంటే నాట్యం చేస్తుందని. విద్యా జగదిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాసప్రియ లైకరి లజ్జారం. ఆమె చేసే నాట్యం భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఆమె ముక్తి రూపిణి. ఆమెను చూస్తేనే సంసార బంధం తొలగిపోతుంది. లలిత పద భంగిమతో శ్రీ లలితా పరమేశ్వరి చేసే లాస్యం. లాస్యం అంటే
నాట్యంలో ఒక రకం లాస్యం, లయ, భావం, ఈ మూడు కలిసి ఉండాలి నాట్యంలో. దానిలో లాస్యం అంటే చిరునవ్వు అని కూడా అర్థం. సాధకులకు నిర్వికల్ప సమాధిని ప్రసాదించి అతి లోక లావణ్యంతో వాళ్ళ చేత కూడా లాస్యం చేయిస్తుంది. ఆ లయలో వాళ్ళు కూడా లీనమైపోతారు. చూడండి, లోపల అంతరంగంలో ధ్యానంలో కూర్చొని ఒక్కోసారి వాళ్ళలో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. దేనిని చూసి నవ్వుతారు? విపరీతమైన ఆనందంతో నవ్వుకుంటూ ఉంటారు. మనం వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటాం. మనము పిచ్చివాళ్ళం. మనకు అట్లా ఆనందపడటం చేత కాదు కదా. వాళ్ళ అద్భుతమైన ఆనందంలో నిలిచిపోయి అటువంటి సంతోషాన్ని వాళ్ళు మొహంలో నుంచి రిఫ్లెక్ట్ చేస్తుంది. లాస్య ప్రియ లైకరి లజ్జారంభాదివంతిక, ఆ లయలో వాళ్ళు కూడా లీనమైపోతారు. ఆ మహాలయమన్నా ఆ మహాలాస్యమన్నా లలితాంబకు చాలా ఇష్టం. బ్రహ్మ లాంటి అప్సరసాంగనులు కూడా ఆ నాట్య భంగిమకు పొంగిపోయి ఆమెకు నమస్కరిస్తారు. లాస్యప్రియ లైకరి లజ్జారంభాదివంతిక భవదా వసుదా వృష్టి పాపారణ్య సవానల దౌర్భాగ్యతూల వాతుల జరాద్వంతర భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేశీ గణాగణ రోగరంబణ రుజుదారు కుటారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహా అపర్ణ చంద్రిక తగినంత సంసార తాపంతో ఎక్కడ చెప్పండి? భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల, అది కాదు. భవానీ భావన గమ్య భవారణ్యకారిక, అది కాదు. ఇక్కడ భవదా వసుదా పాపారణ్య దవానల, సంసార తాపంతో మగ్గిపోయిన నరజాతికి ఆమె కురిపించే నాట్యామృతం నవజీవనం ప్రసాదిస్తుంది. ఆమె వాక్సమీరం సోకగానే గాలికి ఎగిరిపోయే దూదిలాగా దురదృష్టం తేలిపోతుంది. ఎప్పుడు? భవద వసుద వృష్టి పాపారణ్య దవానల, ఈ పాపాలన్నీ ఉంటాయి చూశారు. సాధనలో మొదట కోరికలతో పోతాం. ఆ కోరికలు చూసి తర్వాత అంతా కష్టాల్లాగా కనిపిస్తాయి కానీ వాటన్నిటిని ఆమె ఎట్లా తీసేస్తుంది? ఆమె దగ్గరికి వెళ్ళిపోతే ఒక్కొక్క దాన్ని పాపారణ్య దవానల, పాపారణ్య ఆ దహించి వేసే పాపాలన్నిటినీ ఆమె చేతితో దూది పింజలు ఎట్లా గాలికైతే ఎగిరిపోతాయో, గాలికి ఎగిరిపోయే దూదిలాగా దురదృష్టం తేలిపోతుంది. దురదృష్టం అంటే అదృష్టం అందరికీ తెలుసు. పూర్వజన్మ ప్రారంధాలు దురదృష్ట రూపంలో మనకు అదృష్టం కూడా అంతే. మనం కోరుకుంటే రాదు. పూర్వజన్మ సుకృతం చేసుకొని వచ్చేదే అదృష్టం. దురదృష్టాలు కూడా అంతే. ఈ దురదృష్టం ఎట్లా తేలిపోతుంది? దూది ఎట్లయితే గాలికి తేలిపోతుందో, పెద్ద గాలికి దూది చిక్కుతుంటారనుకో, అది వెంటనే ఎక్కుతూ ఉంటారనుకో, పోతూ ఉంటుంది గాలికి. అట్లా కష్టాలనేది పాపారణ్య దవానుల మాత్రం తేలిపోతుంది. దౌర్భాగ్యతూల వాతుల జరాద్వంతర విక్షేప, సూర్యకాంతికి చీకటి తొలగిపోయినట్టు ఆమెను చూడగానే ముసలితనం సడలిపోతుంది. ముసలితనం సడలిపోతుందంటే వృద్ధాప్యం రాదా? వస్తుంది. కానీ సాధన చేత వీళ్ళు చేసే అభ్యాసం వల్ల, యోగాభ్యాసం వల్ల వాళ్ళ వయసు కనిపిస్తుంది. ముసలితనం రాదు. ఇంకా ఎప్పుడు వస్తుంది? అవకాశం లేదు. సూర్యకాంతి వస్తే చీకటి ఎట్లా తొలగిపోతుంది, అలా సాధన చేత మనిషిలో వచ్చే వృద్ధాప్యం పోతుంది. ఇప్పుడు విజయ అంటే చిన్నపిల్లలాగా పరిగెత్తుతుందంటే ఆమె గొప్ప.
సాధన కాదు, అమ్మ ఒప్పుకోదు, పరిగెత్తిస్తుంటుంది మనుషులలో ఉండే పెద్ద వయస్సు, నడవలేకపోవటము, నడవలేకపోయినా నడిచిపోతూనే ఉంటాం, కాళ్ళు లేకపోయినా పోతూనే ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? అది పాపారణ్య దవానల దౌర్భాగ్యం. ఏంది దౌర్భాగ్యం అంటే ఏంటి చెప్పండి? అష్ట దౌర్భాగ్యాలు చెప్పండి. ఇంకా దౌర్భాగ్యాలు 8, అష్ట దౌర్భాగ్యాలు. వాటిల్లో ముఖ్యంగా రుణం. రుణం అంటే ఆరుణం కదా, అప్పులు చేయటం, అప్పులు, రుణం, యాచన, అడుక్కు తింటాం. నాకు కొంచెం పెడతారంతా. మనం ఎక్కడైనా పూజలకు వెళితే ఏమండి నాకు కొంచెం పెట్టరు, నాకు ఈలే, అది యాచనే, యాచన కదా. వాళ్ళు మనల్ని చూసి గౌరవించి అమ్మవారి స్వరూపమని ఇవ్వాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇవ్వాలండి అనాలి, కానీ మనం పోయి అడుక్కుంటామా? యాచన. ఇంకోటి ముసలితనం. ఇప్పుడు చెప్పాక ముసలితనం గురించి. ముసలితనం తర్వాత జారత్వం అంటే దొంగతనం, జారత్వం అంటే వ్యభిచారం, జారత్వం అంటే వ్యభిచారం, చోరత్వం అంటే అందరికీ తెలుసు దొంగతనం అని. దరిద్రం, అప్పులు ఉండటం సహజం, కానీ దరిద్రం అనేది చాలా తలకాయ నొప్పి. ఏ పూట కాపూట తెచ్చుకొని బియ్యం అయిపోతున్నాయా, పప్పు అయిపోతున్నాయా అని చూసుకుంటూ బాధపడటం దరిద్రం. తర్వాత రోగం, ఎప్పుడు ఏదో ఒక మహాలు పీకపోయి రోగంతో మంచాన్ని కలుపుకొని పడుకోవడం. పడుకోవటం అమ్మ రోగం వస్తే ఏం చేయమంట? అమ్మ గురువు దగ్గరికి వెళ్ళండి, దీక్ష తీసుకోండి. మీ అందరికీ చెప్పేది గురువు దగ్గరికి వెళ్ళండి, దీక్ష తీసుకోండి. రోగ పర్వత దంబోళి మృత్యుదారి రోగాలన్నిటికీ గొడ్డల్లా రోగ పర్వత దంబోళి అంటే ఏంటంటే ఒక రకమైన ఆయుధం. అది దంబోళి, అది పెట్టి ఒక్క కొట్టు కొట్టిందంటే నా దెబ్బకు పోతుంది. అది రోగం వచ్చిన ఏడుస్తూ కూర్చోటం కాదు ఇంట్లో. నేను పడుకొని ఉంటాను, మీరు వెళ్ళండి, నీకే అట్లా కాదు. మనకి బాగాలేదనుకో, సహజం, శరీరం యాతనమైన శరీరానికి ప్రతి వాళ్ళకు వస్తుంది. కానీ దాన్ని దాటే మార్గం ఎక్కడికి వెళ్ళాలి? మనం గురువు దగ్గరికి వెళ్ళాలి, దీక్ష తీసుకోవాలి, పోగొట్టుకోవాలి. యోగం కూడా ఒక దరిద్రమే, అష్ట దౌర్భాగ్యాల్లో ఒక దౌర్భాగ్యమే. ఇప్పుడు అందరి దగ్గర ఉన్నవి ఏంటయ్యా? యోగాలి. అది అష్ట దౌర్భాగ్యాల్లో ఒక దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యాన్ని పోగొట్టుకోవాలి. ఇంకా మిగతాది భుక్త చేయటం అంటే భుక్త అంటే ఎంగిలి, వాళ్ళ కంచాల్లోది వీళ్ళ కంచాల్లోది తీసుకొని తింటాం. ఫ్యాషన్, అది భుక్త చేయటం అష్ట దౌర్భాగ్యాల్లో ఒక దౌర్భాగ్యం. ఏమవుతుంది? అట్లా ఎందుకు తినకూడదు అన్నారు? ఎంగిలి ఎందుకు తినకూడదు? మన వాళ్ళు మన పని అందరినీ సమానంగా చూసేవాళ్ళు. చూసేటప్పుడు వడ్డించేటప్పుడు కూడా కంచాన్ని తాగకుండా వడ్డించాలి. ఇప్పుడు ఏంటి అందరూ అందుకు బస్వే తినకుండా ఉండేది, ఎందుకంటే ఇదే కర్మ. మళ్ళీ దానిలో పెడతారు. ఎంగిలి తింటే ఏంటంటే మునుపు అందరినీ, ఇప్పుడు కూడా అందరినీ సమానంగా చూస్తారు. ఎవరికి ఏ రోగం ఉందో బయటికి కనిపిస్తుందిగా. కాబట్టి పెద్దలు ఎట్లా చెప్పారు మన ఋషులు? ఎత్తి పెట్టాలి, తాకిచ్చదు. ఎవడొచ్చినా వడ్డించు పెట్టు అని తాకిచ్చవాడు. వాడు ఎంగిలి మనం తినకూడదు. ఎవరి ఎంగిలి ఎవరు తినకూడదు, తింటే రోగాలు వస్తాయి. ఇప్పుడు ఇంత రోగాలు ఎందుకు వస్తున్నాయి? అందుకోసం నా బోర్డు దేని చేస్తుంది, బయటకు వెళ్తే వద్దులే మనం, పర్వాలేదు. దీనికి ఈ అష్ట దౌర్భాగ్యుల ఇది నీ అమ్మవారు ఏం చేస్తుంది? దుమారంలాగా అమ్మవారు పోగొడుతుంది. తన ఆశ్రిత దౌర్భాగ్యాన్ని
అతి వేగంగా తొలగించగల అనుగ్రహమూర్తి అమ్మవారు. దేనికి ఇది? ఏ నామానికి? దౌర్భాగ్య కులవాసుల జరాసంధులకి. ఎంత మందికి ఇచ్చాను ఈ నామం. ఎంత మందో ఏదో బాధలతో, ఎంత మందో ఎప్పుడు ఏదో బాధతో, అసలు మా చెప్పనలవి కానీ సమస్యలు చేతులారా చేస్తాయి అనుకోండి. ఆ బాధలతో వస్తే నేనేం చేయాలి? అమ్మ బాధను ఎట్టోగొట్టకపో నేనేం పోగొడతానని ఆమె దగ్గర మనసులో, అమ్మ వీళ్ళకి ఏ నామం ఇవ్వాలో చెప్పమ్మా అని ఆమె కాళ్ళ పట్టుకుంటారు. అప్పుడు నాకు తోస్తుంది ఈ నామం ఇస్తే వీళ్ళకి ఇది పోతుందని. వెంటనే ఇచ్చేస్తా, వాళ్ళకి అది పోతుంది. మళ్ళీ సంతోషంగా పండ్లైనా తెచ్చిస్తామమ్మ, తీసుకోండి, నాకెందుకు పళ్ళు, వాళ్ళకి ఇచ్చిపోతుంది. ఎందుకంటే ఎవరిని నొప్పించాలని కాదు, మనకి ఎక్కడ ఆశ అసుకు ఉండదు. ఈ నామం అతి పర్ఫెక్ట్ అనమాట. ఏది? భవదావసుగా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య చూలవాతుల జరాస్వంత. సూర్యకాంతికి చీకటి తొలగిపోయినట్టు ఆమెను చూడగానే ముసలితనం సడలిపోతుంది. ఆమె చూపులలోని పున్నమ వన్నెలలు ప్రసరించగానే ఆదృష్ట ఆర్ణవల్లాగా పొంగిపోతుంది. మేఘాలను చూసి తర్వాత భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంబోళి మృత్యుదారిముటారు. ఆమె ఆమె వెన్నెల లాంటి ఆమె చూపులలోని చూపులు ప్రసరించగానే అదృష్టం ఆర్ణవల్లాగా పొంగి పెరలిస్తుంది. మేఘాలను చూసి నెమళ్ళు నాట్యం చేసినట్టుగా ఆమె దర్శన భాగ్యం లభించిన భక్తులు ఆనందాతిరేకంతో చిందులు తొక్కుతారు. కొండల్లాంటి వ్యాధులు కూడా వజ్రపాతం లాంటి ఆమె దృష్టిపాతానికి పిండిలా పొడి పొడి అయిపోతాయి. గొడ్డలి పెట్టుకు కొయ్య ముక్క విరిగినట్లు ఆమె మెట్టిన చోట మృత్యువు కుంటు పడిపోతుంది. మహేశ్వరి ఉగ్రరూపం తలిస్తే మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాసన, అపన్న, చండిక, చండముండాసురని. ఆమె ఉగ్రరూపం దాల్చినప్పుడు కనిపించినదంతా కబళించే మహాకాళిగా మారుతుంది. ఎప్పుడు? ఇంకా ఎదగల మహాకాళిగా ఎప్పుడు మారుతుంది అమ్మవారు? ఎక్కడైతే దుష్టత్వం ఉంటుందో నిండి ఆ వాతావరణంలోకి మనల్ని నెలనీదు. ముందర మనల్ని నెలనీదు. నా బిడ్డలకి ఏం తప్పు బాధలు జరగటానికి వీళ్ళ. అందుకోసం ఏం చేస్తుంది అమ్మవారు? మనకు వెళ్లకుండా ఏదో అడ్డం పడేస్తుంది. మనం వెళ్ళాలి, వాళ్ళు పిలిచారు కదా, వెళ్ళకపోతే బాగుండదు అనుకుంటాం. వెళ్ళనీయకుండా ఒక గోడలాగా పెట్టున్నారు. అక్కడ పెట్టి ఏం చేస్తుంది? అక్కడ ఏదో దుష్టమైన భావాలు, ఏవో భావాలు ఉంటాయి. ప్రపంచాన్ని మనం కడగలేంగా. అందుకోసం ఏం చేస్తుంది? దుష్ట భావాలు, దుష్టత్వం ఉన్న చోట మహాకాళిగా విజృంభించి భూకంపాలు వచ్చి మాత్రం పోతాయి. ఎందుకమ్మా? అక్కడ ఒక మంచివాడు ఉన్నాడు అనుకోండి, దుర్మార్గులు అందరూ ఉన్న చోట ఒక మంచివాడు ఉన్నాడు. ఎప్పుడు మంత్రం జపము అమ్మవారి పాదాలు పట్టుకొని ఉన్నాడు. అక్కడ ఉండాల్సి వచ్చింది, ఉన్నాడు. వాడిని అరిచేతుల్లో పైకి తీసినట్టు తీసి బయటికి పక్క ఉన్నాడు. ఇదంతా తమాషకి చెప్పేది కాదు, ప్రత్యక్షమైన అనుభవంతో చెప్పేది. అవునని ఏం చేస్తుంది ఆమె? కొన్ని వేల మంది నేను బాధపడుతూ ఇక్కడ టీవీలో చూడను, వాడు అక్కడ ఉన్నాడు, 10 అంతస్తుల ఇల్లు పడిపోతున్నది, ఊగిపోయింది, పిల్లవాడు గడ్డం చేసుకునేవాడు అక్కడ బారేసి పరిగెత్తి రోడ్డు మీద ఒక ప్లాంట్ ఒక్కటే కూడా పడిపోతూనే ఉన్నాయి. అట్లాంటి చోట నుంచి బయటకు వస్తున్నాడు వాడు. బయటకు వచ్చి బతికాడో లేదో మనకు తెలియదు. నేను బాధపడుతూ కళనీళ్ళు, అయ్యో బిడ్డ ఇట్లా ఈ ప్రమాదాలు ఇట్లా ఎట్లనా అని వెంటనే సారి చెప్పారు. పలాంటి చదువు ఎందుకు బాధపడతావు, బాగానే ఉంటాడు వాడు, పో, గురువు కావాలి అప్పుడు మనం. వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మానటానికి వీళ్ళ గురువు ఆదేశం. ఏదో ఆ కష్టం వచ్చింది కదా అని చేయటమే కాదు, జనం చేస్తూ వద్దు అనేదాకా చేయాల్సిందే. అట్లా కొన్ని కొన్ని అనుభవాలు, అది క్షోభంటే అది ఉగ్ర రూపం. కొన్ని కొన్ని సముద్రాలకు ఉప్పెనలాగా వచ్చి కొట్టుకుపోతుంటాయి. అక్కడేది దైవభావం లేదు, నాస్తికులు. అక్కడ ఉంచి పారేస్తుంది. ఇదిగో అదే ఇక్కడ చెప్పింది. మహేశ్వరు ఉగ్ర రూపం దాల్చినప్పుడు కనిపించినదంతా కబళించే
మహాకాళిగా మారుతుంది. బ్రహ్మాండమంతా ఆమెకు ఆహారం అయిపోతుంది. బ్రహ్మన్ ఛాత్రం ఆమెకు ముఖ్యాన్నమైతే మృత్యువు అనుపాకమవుతుంది. అఖిల జగత్తుని ఆరగించగల మహాశన తపస్సు చేసేటప్పుడు ఆకులను కూడా ఇక్కడ ఎక్కడొచ్చింది మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, అన్నంలాగా మొత్తాన్ని మింగేస్తుంది ఆమె మహాశన. అపర్ణ చండిక చండముండాసురేషుదని. అపర్ణ అని ఎందుకన్నారామని? తపస్సు చేసేటప్పుడు ఆకులను కూడా పరిహరించి ఘోరమైన నిరాహార దీక్షను పాటిస్తుంది. చెడ్డవారిని చెండాడవలసి వచ్చినప్పుడు చండికల ప్రళయం తాండవం చేస్తుంది. ఆమెను ఎప్పుడు అపర్ణ అంటారు? ఆకులు తనక పర్ణాలు తింటూ తపస్సు చేస్తుంది కాబట్టి అపర్ణ అంటారు. ఈ అపర్ణ నామం దీనికి బీజాక్షరాలు సంపూర్ణం చేసి అపరాజితాయ నమః, అపర్ణ అపరాజితాయ నమః అనే నామాన్ని బీజాక్షరాలతో సంపూర్తి చేసి ఎవరైతే మంత్రజపం గురువు ద్వారా పూర్తి చేస్తారో వాళ్ళకు రుణం విధించలేకపోతారు. రుణం పోతుంది. ఘోరమైన చెడ్డవారిని చెండాడవలసి వచ్చినప్పుడు చండికల ప్రళయ తాండవం చేస్తుంది. అపర్ణ చండిక చండముండాసురేషుదని. చండిక అని ఎప్పుడు అంటారు? చెడ్డవారిని చెండాడవలసినప్పుడు చండికల ప్రళయ తాండవం చేస్తుంది. అక్కడంతా ఘోరాలు. ఇప్పుడు పేపర్లు చూస్తే ఇవే ఘోరాలే ఘోరాలు. ఒక్కో రోజు పేపర్ చూడబుద్ధి పుట్టదు నాకు. తీసినప్పటి నుంచి ఆత్మలు, ఆత్మహత్యలు, చంపుకోవడాలు, నాశనం చేయడాలు, ఇదే ఘోర. మరి ఎందుకు అట్లా జరుగుతుంది? ప్రపంచంలో భగవంతుడు, భక్తి, దైవం, పూజ ఏది లేని చోట తినటం, నిద్రపోవటం, కలవటం, మైదులో ఈ మూడిటితో కావో పివో మజాకరో అన్న చోట మహాదుర్భరంగా ఉంటుంది. అవన్నీ అక్కడ ప్రళయంలో చండికలాగా చండముండాసురేషుదని. చండు ముండు ఈ రెండు ఏంటవి? మొండితనము, మూర్ఖత్వము. చండు ముండు వస్తాయి. చండముండాసురేషుదని వాళ్ళని నాశనం చేస్తారు. అది రేపు మీద. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.